కూడా పర్వతం జ్యోతిగా కనబడుతూ ఉంటుంది. అటువంటి దివ్యమైన అరుణాచలం. దానికి శాస్త్రవేత్తలు సరిగ్గా అరుణాచలం అంటే ఏంటో చెప్తున్నారు. తంత్రవిదో నవయోనితి చక్రం శోణధరాధర రూపముషంతి అర్ధమముష్య వపుర్మదనారేరర్ధమగేంద్ర సుతే తవ గాత్రం. అమ్మా, తంత్రవిధులు అంటే శాస్త్ర రహస్యములు తెలిసినటువంటి వారు ఇది నవావరణ చక్రము, ఈ పర్వతము అని అంటారమ్మా అన్నారు. నవావరణ చక్రం అంటే శ్రీచక్రం, శ్రీచక్ర స్వరూపం ఇది. శ్రీచక్రము అనగానే శ్రీచక్రం శివయోహవపు అందుకే సగం నీవు సగం ఆయన, అది ఇందులో ఉన్నది. కనుక ఈ శోణగిరిలో అర్ధభాగం. అందుకే అరుణాచలంలో అరుణ అమ్మవారు, అచలుడు శివుడు. ఇది తెలుసుకోండి. అరుణ అచలం. అరుణ అంటే ప్రకాశం, అరుణ కరుణ తరంగితాక్షి. అరుణం అంటే చైతన్యము ప్రకాశం. ఆయన అచలుడు, జ్యోతి అచలం, కాంతి వ్యాపకం. మనం ఎన్ని వారిలో చెప్పుకున్నాం. అచలుడు పరమేశ్వరుడు, అరుణ అమ్మవారు. అందుకే అరుణ అచల, అరుణాచల. అది తెలుసుకోవాల్సింది. అందుకు సగం అది సగము. ఇది నీ స్వరూపమేనమ్మా, శివశక్తుల రూపం ఇది. అందుకే శివశక్త్యాత్మకైన అమ్మ యొక్క శ్రీచక్ర రూపమే అరుణాచలము. స్థాపిత మూర్తిరియం తవ నమ్య పూజయితుం జగదీశ్వరి రమ్య శోణన గార్ధమిదం తవ రూపం కీర్తయితుం నగజే ధుత పాపం. పూజించడానికి విగ్రహ రూపంలో ఉన్నావు, కీర్తించడానికి పర్వత రూపంలో ఉన్నావు అన్నాడు. పర్వతాన్ని వెళ్ళేం పూజించగలం మనం, చూసి ఆహా అని నమస్కారం చేయగలం, కానీ ఇంకేం చేయగలం. కనుక పూజించడానికి విగ్రహాకారంలో అపీత కుచాంబ ఉన్నది, ఆరాధించడానికి శ్రీచక్రాకారంలో పర్వత రూపంలో ఉన్నావమ్మా. అటువంటి నీకు నమస్కారం. ఇక్కడ నువ్వు ఏ మైమర్పుతో పరవశించిపోయావు కానీ నీ స్తన్యాన్ని సంపూర్ణంగా తాగేశాడమ్మా ఆ పిల్లాడు. వాడు నేను వచ్చిపోతూ ఉన్నాను గణపతిని, ఆయన మొత్తం ఇక్కడ కూర్చొని తాగుతూనే ఉన్నాడు, మొత్తం తాగేశాడే. ఎందుకంటే నువ్వు అరుణాచల ధ్యానంలో సమాధిలోకి వెళ్ళిపోయావు, నీ గురించి నువ్వు మర్చిపోయావు. ఆ సందు చూసుకుని పిల్లాడు మొత్తం స్తన్యపానం చేసేశాడు. ఏ పిల్లాడు? జ్ఞాన రసాపయమంబ నిపేయ స్తన్యమసౌ రమణో మునిరాట్టే. సంపూర్ణంగా అమ్మ యొక్క స్తన్యపానం చేశాడంటే ఆవిడ స్తన్యమే జ్ఞానము. అది పానం చేశాడు సుబ్రహ్మణ్యుడు, అందుకే జ్ఞానస్వరూపుడైపోయాడు. అది పానం చేశాడు జ్ఞాన సంబంధుడు, అందుకే జ్ఞానస్వరూపుడయ్యాడు. అది పానం చేశాడు మా గురువు రమణ మహర్షి, అందుకే ఆయన జ్ఞానస్వరూపుడయ్యాడు. జ్ఞానమయో భవదీశ్వరి సర్వ పుష్యతి ఏన తనుం హి తదాత్మ. అంతేకాదు ఆ స్తన్యంతోనే పెంచుకున్నాడు తన్నన్నది. అంత గొప్ప మాట. ఆ జ్ఞానక్షేరంతోనే పెరిగినటువంటి జ్యోతిర్మయ స్వరూపుడు మహానుభావుడు రమణ మహర్షి. విద్యుతి విద్యుతి వీక్ష విలాస వీక్షిత కర్మణి లక్ష్య రహస్య పార్వణ చంద్రముఖీ లలితాంగి తైజసలింగ సఖీ శరణం నః. తైజసలింగ సఖి, అగ్నిలింగ స్వరూపుడైన పరమేశ్వరునికి సఖి అయినటువంటి తల్లి మాకు దిక్కు. పార్వణ చంద్రముఖి, పర్వకాలం నాడు చంద్రుళ్ళ అంటే పున్నమి చంద్రుళ్ళ అంటే ముఖం కలిగిన లలితాంగి అయిన ఆ తల్లి మెరుపు తీగల్లో కాంతిగా ప్రకాశిస్తున్నది. చేస్తున్న ప్రతి కర్మకి లక్ష్యముగా ఉన్నటువంటిది ఆ తల్లియే అని నమస్కారం చేసుకుని ఆ తర్వాత మనం ఇంతవరకు క్షేత్రయాత్ర చేసి అమ్మవారిని దర్శించాం కదా. ఇప్పుడు అమ్మవారి మరికొన్ని రూపాలు చూడబోతున్నాం. ఈ రూపాలని మన ధ్యానపరంగాను, మనలో తాత్విక పరంగాను, సాధనాపరంగాను దర్శించబోతున్నాం. ఇక్కడ మంత్ర విశేషములు ఎన్నో చెప్తున్నారు. వివిధ మంత్రాది దేవతలుగా ఉన్న తల్లి. ఇప్పుడు క్షేత్రాది దేవతల్ని చూసాం, మంత్రాది దేవతల్ని చూడబోతున్నాం. వివిధ మంత్రాది దేవతలు. ఇక్కడ ఆ దేవతని చెప్పగానే స్మరించండి చాలు. ఆ దేవతా రూపంలో మంత్రశక్తి ఇక్కడ ఉన్న వారందరినీ అనుగ్రహించుగాక అని సర్వమంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే అని అమ్మని మనం ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా అమ్మవారి మహావిద్యలు అంటే మహావిద్య అనే పేరే చాలా విశేషమైనది. దీనికి సిద్ధ విద్య అని కూడా అంటారు. అందుకే సిద్ధ విద్య యశస్విని, సిద్ధేశ్వరి, సిద్ధమాత అని చెప్పబడుతున్నాడు. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, మహావిద్య అంటే కేవలం తాంత్రికంగా వామాచారంగా చూసేవాళ్ళకి అది ఒట్టి విద్య. కానీ బ్రహ్మ విద్యా దృష్టితో చూస్తే మహావిద్య. మహశబ్దం బ్రహ్మపరంగానే వాడబడుతుంది కనుక ఇది మహావిద్యలు అని చెప్పబడుతున్నాం. 10 స్వరూపాలు చెప్తున్నారు. దశమహావిద్యల యొక్క తత్వంలోకి మనల్ని ప్రవేశింపజేస్తున్నారు. దశమహావిద్యలు వేటికవి విడైన విద్యలు. ఏ విద్యను మీరు ఉపాసించినా మిగిలిన 9 విద్యలు అందరూ కలిసి ఉంటాయి. అది రహస్యం. అది చెప్పాలి అంటే అందులో ఏదైనా ఒక ఉపాసనా మార్గంలో ఉన్న వాళ్ళకి మరింత తేలిగ్గా అర్థమవుతుంది. అంత తేలిగ్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే సమయం చాలు. మొత్తానికి ఏ ఒక్క విద్య అయినా మిగిలిన 9 విద్యల్ని కలబోసుకుంటుంది. అది దానికి ఉన్న ప్రత్యేకత. సరే, మొత్తం మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం ఆ దివ్యమైన దశమహావిద్యా స్వరూపుడైన ఒకే అమ్మవారు. మొట్టమొదటిగా ఆయన త్వం సుందరి నృపతి జాతి జితస్త్వమంబ ధూమావతి త్వమజరే భువనేశ్వరి త్వం కాళీ త్వమీశ్వరి
సుఖార్భకధారణీత్వం తారాత్వమాశ్రిత విపద్దలనాసి ధారా. ఇది మొత్తం ఈ విద్యల్ని ఈ శ్లోకంలో 7 విద్యలు చెప్పారు. తర్వాత శ్లోకంలో మరో 3 విద్యలు వచ్చి 2 శ్లోకాల్లో దశమహావిద్యలు పూర్తి చేస్తున్నారు. ఆ 2వ శ్లోకం కూడా చెప్పి త్వం భైరవీ భగవతీ బగళాముఖీత్వం రామాచసా కమలకానన చారిణీత్వం కైలాసవాసి నయనామృత భాసురేభే భాసురేఖే కో వేదతే జనని జన్మవతాం విభూతి. మొత్తం దశమహావిద్యల్ని ఇందులో చూపిస్తున్నారు. త్వం సుందరి అన్నారు ఇక్కడ, అంటే త్రిపుర సుందరి. ఆ విద్యను ప్రధానంగా భావించారు. ఇది ఆద్యా విద్య కాకపోయినా 3వ విద్య. ఆ 3వ విద్యా దేవతని ప్రధానంగా చెప్పారంటే ఈయన ప్రధానంగా ఆ ఉపాసన చేశారు. త్వం సుందరి నృపతి జాతి జితస్త్వమంబ. నృపతి జాతి అంటే క్షత్రియుల్ని 21 మార్లు జయించి భావన చేశారు. రేణుకాతత్వం అంతా కూడా చిన్నమస్తాతత్వం. ఇందా మనం చెప్పేమో మహేంద్ర తనయ పరశురాముడు తపస్సు చేసిన చోటు, అక్కడ ఈయన సాధన చేస్తుంటే పరశురాముడు దర్శనమిచ్చాడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతులకి. దర్శనమిచ్చి ఈ తత్వాన్నంతటి బోధించాడు. ఆ జమదగ్ని రేణుక శిరస్సును ఛేదించడం కార్తవీర్యుడి చరిత్రలో మొత్తం తాంత్రిక రహస్యం, యోగ రహస్యం, విశ్వవిజ్ఞాన రహస్యం దాగున్నది. అది చెప్పాలి అంటే ఆయన ప్రత్యేకంగా ప్రచండ చండీ గురించి చెప్పిన ఇంద్రాణిష్టవంలో మనకు మరింత అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత తెలుసుకుంటే చాలు మొత్తానికి. అందుకే పరశురాముడికి తల్లిగా రేణుగ్గా వచ్చిన తల్లి అంటే చిన్నమస్త. దశమహావిద్యలో రెండవది. ధూమావతి త్వమజరే భువనేశ్వరి త్వం అంటే ఈయన చెప్పిన క్రమంలో రెండవది అవుతుంది. లేకపోతే కాళీ తార అండి. ఆ తార నేను ఇంకో చోట చెప్తాను. ఈయనకి త్రిపుర సుందరి ఉపాసన చేసినా అనుగ్రహించింది రేణుకా రూపంతో కనుక వెంటనే రేణుకాదేవిని చూపించారు ఆయన. ధూమావతి త్వమజరే. ఈ మాట చూడండి, ముసలితనం లేని ముసలావిడ అన్నాడు. ధూమావతి ఎలా ఉంటుందంటే వృద్ధురాలై ఉంటుంది, వితంతు రూపంలో ఉంటుంది. అంటే ఆ రూపములు కూడా నింద్యములు కావు, అది కూడా అమ్మ యొక్క విభూతియే, అది తెలుసుకోవాల్సింది. ఆ రూపంతో ఉంటుంది, చేట పట్టుకుని ఉంటుంది, చీపురు పట్టుకుని ఉంటుంది, కాకిని దగ్గర పెట్టు కూర్చుంటుంది. ఈవిడి తత్వం చాలా విశేషం అండి, సామాన్యురాలు కాదు. పైకి చూస్తే దశమహావిద్యలు ఎలా ఉంటే చిచి అనిపిస్తాయి, అన్నారా దెబ్బతినిస్తాం. అది స్త్రీ అనాల్సిందే తప్ప క్రమంగా కొంచెం ఆలోచిస్తే అందులో తత్వం తెలిసిపోతుందని నమస్కరిస్తాం. ఎప్పుడైనా గొప్ప స్వరూపం పైన చూపించి మనం దూరం చేస్తుంది. యోగ్యులు మాత్రం అప్పుడు నిలబడతారు, వాళ్ళకి తన తత్వం తెలియజేస్తుంది. దత్తాత్రేయుడు ఏ విధంగానైతే పిచ్చి వేషాలు వేసి పనికిరాని వాళ్ళని తోసేసి తెలుసుకున్న వాళ్ళని అనుగ్రహించాడు, అలా ఉంటాయి దశమహావిద్యా రూపాలు కూడా. అందుకు ఇక్కడ అజరే ముసలితనం లేని తల్లి అంటే మా కోసం ఆ వేషం వేసి కనబడుతున్నా కానీ నీకు ముసలేంటమ్మా నువ్వు కావని చెప్పడం. భువనేశ్వరి త్వం అమ్మ విద్యల్లో చాలా ప్రధానమైనది 10వ విద్య అండి. భువనేశ్వరి చాలా గొప్ప విద్య. కాళీ త్వమీశ్వరి సర్వశాసకురాలు అనే ఉద్దేశంతో కాళీ అన్నాడు. కాలరూపంతో శాసిస్తోంది కనుక కాళీ త్వమీశ్వరి. సుఖార్భకధారిణి త్వం చిలక పిల్లని చేత్తో పట్టుకున్న తల్లి అన్నారు. అంటే మాతంగి విద్యను ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ తర్వాత ఆశ్రిత విపద్దళనా సిద్ధార. ఆశ్రయించిన వారి విపత్తులు బోలుడుండొచ్చు, కానీ ఒక్కసారి తన కత్తి విదిలించి ఆ విపత్తులన్నీ ఛేదించే పదనైనటువంటి శక్తి ఆవిడ. అందుకే ధార అంటే పదును, అలా పదనైన శక్తి ఆవిడ పేరు తారా అని చెప్పబడుతున్నది. 7 శక్తులు చెప్పి త్వం భైరవి, ఈవినే త్రిపుర భైరవి అని అంటారు. భగవతి బగళాముఖిత్వం, నువ్వు బగళాముఖివి. అంతేకాదు పరమ సౌందర్య రూపంతో కమలములో తిరిగాడే స్వరూపం. రామాచసా కమలకాననచారిణి, కమల వనంలో తిరుగుతూ కమలంలో కూర్చుంటుంది. ఇది మహాలక్ష్మి ఉపాసన. ఈ దశమహావిద్యల్లో కమలాత్మిక అని చెప్పబడుతున్న గొప్ప విద్య ఈవిడ. కమలా స్వరూపంతో ఉంటావు. అలాంటి ఒక తల్లి 10 రూపాలతో కనబడుతున్న నువ్వు కైలాసంలో ఉన్నవాడి కళ్ళని చల్లబరిచే వెన్నెలవమ్మా అన్నారు ఇక్కడ. అటువంటి తల్లి నీ యొక్క దివ్య రూపముల యొక్క తత్వాన్ని విభూతిని ఆవిడ తెలుసుకోగలడమ్మా అంటూ తాను అమ్మ కృప వల్ల తెలుసుకునే విషయాల్ని మనకు అందిస్తున్నారు. అందించే ముందు ఒక్కసారి మనకు దిక్కైన మార్గం చూపిస్తున్నాడు. అమ్మ పదాలు పట్టుకోండి అన్నాడు. ఇది చెప్పి నేను మళ్ళీ దశమహావిద్యలకు ప్రవేశిస్తున్నా. ఎందుకంటే అహంకారాలతో తత్వం తెలియబడదు. ఈశ్వర కృప కావాలి, ఈశ్వరీ కృప కావాలి. ఈశ్వర కృపకి ఒకటే దిక్కు, పదం పట్టుకో, పదములు పట్టుకో. పదము అంటే 2 అర్థాలు ఉన్నాయి కదా, ఒకటి పాదములు, ఇంకొకటి మాట. అమ్మ పదములు అంటే అమ్మ నామాలు, అమ్మ పదములు అంటే అమ్మ పాదాలు. ఈ 2 పట్టుకో అన్నాడు. కనుక నాలికతో అమ్మ పాదాలనండి, మనస్సులో అమ్మ పాదాలు పెట్టుకోండి, చాలు బతుకు తరించిపోతుంది. ఇదే ఏకైక శరణ్య మార్గం, ఇంకోటి లేదు. సాధన చేయాలి కాదని కానీ అమ్మ అనుగ్రహం పొందేటంత సాధన మనకు వల్ల కాదు.
అందుకు అమ్మని దిక్కను పట్టుకో. ఈశ్వర కృప లేకపోతే ఏమీ లాభం లేదు. మన అహంకారాలు, మన వివేకాలు, మన విచక్షణలు పనిచేయవు. శరణు వేడు. శరణు వేడాలంటే రెండే, నామస్మరణ చేయి చాలు. మరి యజ్ఞాలు యాగాలు అవి కూడా ఇవ్వలేని ఫలం నామం ఇస్తుందయ్యా. అందుకు ఎప్పుడు అనుకో, శివానామం అనుకో. ఎలా అంటావో తెలుసా? నమ శివాయై భణతద్విపాదో, ఓ 2 కాళ్ల పశువా అని సంబోధించాడు. ఎవరు కారు? అందరూ. మీరు తరించాలి అంటే ఆధార చక్రంలో ఉన్న తల్లి, బ్రహ్మాండ చక్రంలో ఉన్న తల్లిని శివానామంతో స్మరించండి. నమ శివాయై అన్నారు ఇక్కడ. లేదా శివాయై నమః. ఇదే గౌరీదేవి యొక్క పంచాక్షరి అండి. మనకు ఏమవుతుంది? శివుడు చెప్తాడు, అయ్య పెడితే నీ పంచాక్షరి, యా పెడితే నా పంచాక్షరి అన్నాడు. అంతే. ఇటు పుంలింగం, ఇటు స్త్రీలింగం, అంతే. అందుకు శివానామం ఇక్కడ చెప్పబడింది. ఇంకో నామం ఏది చేతకపోతే అమ్మా 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 అనుకో. సంస్కృతంలో అంబా, తెలుగులో అమ్మ అయింది. ఇది చిన్నప్పటి నుంచి అనుకున్న అలవాటు మన పూర్వం పెద్దవాళ్ళు చేసేవారు. ఇప్పుడు జనరేషను ముసలయ్యకు మూలిగేటప్పుడు అమ్మా అనే బదులు మమ్మీ అని మూలుగుతుందేమో అని భయంగా ఉంది మనకి. ఎందుకంటే అంబా గురించి ఆదిభట్లాన దశలు గొప్ప విషయం చెప్పారు. అంబా అనడంలో సృష్టి రహస్యమత ఉందిట. అది గొప్ప విషయం. అంబా అనేటప్పుడు ఉండే రహస్యం ఏదో ఉంది. అది ఇప్పుడు వ్యాఖ్యానించే సమయం నాకు లేదు. కానీ అంబానామా అంత గొప్పది. అది అంత గొప్పది కనుకనే జంతు జాతుల్లో గొప్పదైన జాతి అసలు సమయాల్లో అంటుంది, నదంతి గావోపి విశిష్ట కాలేపి అంబేతి యోనాహ్వయతే సకిం వా లక్ష్యం పునః ప్రాణవదస్తు సర్వం సర్వస్య చాంతర్హి పరాస్తి శక్తి. మొత్తానికి అంబా అనే నామానికి అర్థం ఏంటంటే ప్రతి వారిలో ఉండే ప్రాణస్వరూపిణి. ఇది అర్థం. అంబా అంటే ధన్యుడు అయిపోతావు. అందుకో పంచేయి. చిన్నపిల్లాడు మనం కథ చెప్పుకున్నాం, మనం గుర్తుంటుంది. చిన్న ఉదాహరణ చెప్పాం. పిల్లవాడు ఆడుకుంటున్నాడు, భయం వేసింది. అమ్మ పడుకుంది కాసేపు. వీడు ఎలాగో ఆడుకుంటున్నాడుగా అలిసిపోయి అమ్మ పడుకుంది. పిల్లాడికి భయం వేసింది. అప్పుడు ఏం చేస్తాడు? అమ్మాలే అమ్మాలే అని లేపుతాడు. అంతే. అరుస్తాడు. ఎంతవరకు అరుస్తాడు? అమ్మ లేచే వరకు. నీలో సుప్తమైన అమ్మ లేచే వరకు ఆ నామాలను అరువు అన్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. అరువు, పిలువు. ఆత్మన్యుతాన్యత్ర విధాయ లక్ష్యం తాం శక్తి మాధ్యామఖిలేషు సుప్తాం. అందరిలో ఆ తల్లి గుప్తమై ఉన్నది. యావత్ ప్రబోధం ముహురాహ్వయస్వ. మాటి మాటికను. ఎన్ని మార్లన్నానండి నామం? అమ్మ లేచి నిన్ను పలకరించే వరకు అను, ఇంకోటి లేదు. అప్పటి వరకు అనో నామాన్ని. ప్రబుజ్యతేష. అవి లేచిందా ఇంక నీకు భయమేమిటయ్యా? ఎదికిన్న సాధ్యం. ఏమి సాధించలేవు అని ఆవిడ పేర్లను. అంతేకాదు ఆ పేర్లను ఎలా అనాలో తెలుసా? అది అంటూ ఉంటే శాంతినిస్తుంది ఆ నామం. అందుకే అన్నీ విడిచిపెట్టి ఏకాంతంలో కూర్చొని అమ్మనామాలు అనుకుంటూ జపించేవాడు ఇంద్రుడి కంటే గొప్పవాడయ్యా అన్నాడు. ఎందుకు? ఇంద్రుడు పెద్ద భోగాల్లో ఉన్నాడు అన్నారు. వాడికి భోగం ఎక్కడొస్తుంది? ఏమిటి భోగం? ఏ నామ శాంతిం పరమం వహంతో నామాని సీతాచల పుత్రికాయా. పర్వతరాజు కుమార్తె యొక్క పేర్లని సంకీర్తయంతో విజనే వసంతి. ఏకాంతంలో భగవద్ అనుభవం బాగా లభిస్తుంది. అక్కడికి వెళితే జయంత తాతాదపితే జయంతి. జయంతి అంటే మించిపోవడం అండి. జయంతుడి తండ్రిని కూడా మించిపోతాడు వాడు అన్నాడు. జయంతుడి తండ్రి అంటే ఇంద్రుడు. ఇంద్రుడు గురితే జయంతుడు. ఎంత బాగా ఉన్నది. అంటే స్వర్గాది భోగములు కూడా అమ్మనామ స్మరణ ముందు దిగదుడిపే. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. అది చెప్పారు. అందుకే అమ్మనామాల్ని బాగా తలంచుకుని ధన్యులవ్వాలి అని చెప్తూ, నేను అన్ని శాస్త్రాలు చదివి నా అనుభవంతో చెప్తున్న మాట అంటున్నారు ఎవరు? గణపతి మంత్రి. ఆయన చెప్తే నమ్మాల్సిందే. ఎందుకంటే మీరు నేను కూడా చదవలేని శాస్త్రాలు చదివాడు, అనుష్ఠానం చేశారు, సిద్ధిని పొందారు మహాత్ములు. అందుకే ఆయన చెప్పే మాట, రహస్యతంత్రాన్ని వివిచ్య దూరం వ్యాజం విముచ్య ప్రవదామి సారం. సర్వశాస్త్రములు వాటి రహస్యాలతో కూడా నేను పరిశీలనాత్మకంగా చదివాను. కపటం లేకుండా దాని సారం ఒక్కటే చెప్తున్నాను. అన్నిటి సారం ఒక్కటే. అదేమిటంటే నామైవ కామారి పురంధ్రికాయా సిద్ధేర్నిదానం నఖం న మఖో న దానం. అన్ని సిద్ధులకి నిదానము ఆ కామారి భార్య యొక్క నామము అన్నారు ఇక్కడ. అదే సర్వశాస్త్రముల సారంగా నేను చెప్తున్న మాట. అందుకని యజ్ఞదానాలతో తరించుదామనుకోవద్దు. కర్మలంపటత్వాన్ని పెంచుతాయి తప్ప అమ్మనామాలను అలా పలకండి అంటూ తర్వాత ఒక స్తబకం మొత్తం కూడా అమ్మ పాదముల్ని విశేషంగా వర్ణించారు. దానికి వెళ్ళబోయే ముందు మంత్రజపానికి సంబంధించిన కొన్ని విశేషములు. ఇవన్నీ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకోవడమే కాదు, సాధకు కేవలం అక్కడ నువ్వు శుద్ధమైన జ్ఞానరూపంగా ప్రకాశిస్తావు. విచారణశీలులలో జ్ఞానరూపంగా ప్రకాశిస్తావు. నువ్వు మనస్సును అర్పించిన వారి యందు అనుగ్రహ రూపంతో వారి సమస్త భారము నువ్వు వహిస్తావు. మనస్సును అర్పించడం అది చేతకపోతే ఇది చేయాలి. మనస్సును అర్పించడం ఇది మాత్రం చేతనవుతుందా?
ఇక్కడ 3 మార్గములు చెప్తున్నారు. 3 ఉత్కృష్టములే, 3 మనకు పరమమునందు మోక్షాన్ని ఇస్తాయి. అందుకు 3 మొదటిది విశోధన, నిరంతర విచారణ వల్ల శుద్ధమైన చిత్తాన్ని అమ్మ అనుగ్రహించి జ్ఞాన రూపంలో చూపిస్తుంది. మనోర్పణే, అహంకారాలన్నీ అర్పించే మనస్సుని అమ్మ పాదాలకు అర్పించే వాడి యందు ప్రసీదసి, వాడి పట్ల కూడా కృప చూపించి అనుగ్రహిస్తుంది. జపేన మంత్రస్య శుభస్య, అమ్మవారు ఏదో ఒక మంత్రాన్ని సద్గురువు ద్వారా పొంది, అమ్మవారి మంత్రములు శుభములే, ఆ శుభమైన మంత్రాన్ని బాగా పెంచుకుని చేస్తూ ఉంటే వాడి శరీరము లోపల నువ్వు ఆవిర్భవిస్తావమ్మా. అంటే అదేనా చేయాలి, జపము, మనస్సును అర్పించడము, విచారణ చేయడం, 3 కలిపి చేయడమేనా చేస్తూ ఉండాలి, ఇదేనా చేయాలి. జపం యొక్క ప్రభావం ఏంటంటే నీలో ఆ శక్తి ప్రబుద్ధమవుతుంది. నువ్వు జపించే మంత్రం అమ్మ రూపం కదా, అది నీలో తిరుగుతోంది అంటే తిరగ్గా 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 జ్వాల పుట్టినట్లు లోపల అమ్మ ఉద్భవిస్తున్నది. అది నిరంతరం చేయి, అంతర్నిరంతరమని ధనమేధమానే, అది మంత్రం యొక్క విశేషం. అయితే ఇక్కడ మంత్రములు 2 విధములు, వేదమంత్రములు, తంత్రమంత్రములు. వేదమంత్రములు ప్రధానంగా మనకి మనస్సు యొక్క శక్తిని పెంచుతుంది, మన ప్రభావాన్ని వృద్ధి చెందిస్తుంది. ఎందుకంటే అర్థవంతంగా ఉంటాయి కదా, కనుక మీకు అర్థమై భావంలోకి వెళుతుంది కనుక అది మనస్సు అందుకుంటుంది. కానీ తంత్రమంత్రములు ప్రాణముని, ప్రాణ తేజస్సును వృద్ధి చేయిస్తాయి అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నాదస్వరూపం కదండి, నాదము ప్రాణం. మన నేను చెప్పుకున్న వైదిక మంత్రే భావవతి, తాంత్రిక మంత్రే నాదవతి. అందుకు మనప్రతాపస్య భవత్య సంశయం ప్రవర్తనం వైదిక మంత్ర చింతనం. ప్రశస్యతే ప్రాణమహ ప్రదీపనే దయాన్వితే తాంత్రిక మంత్రసేవిత అని చెప్పాను. అందుకే యుగంలో ప్రధానంగా తాంత్రిక మంత్రములు శ్రేష్టము. ఇది చూడండి. అందుకే ఒక మహానుభావుడు వైదిక మంత్రములు, తాంత్రిక మంత్రములు ఉభయంలో సిద్ధి పొందుతూ గృహస్థాశ్రమంలో అంత గొప్ప యోగి లేడు అని కీర్తి పొందిన ఒక మహాత్ముడు, ఆయన ప్రక్కనే అమ్మవారు అందరికీ దర్శనం అయ్యేలా ఉన్నటువంటి మహాత్ముడు, తన మరణ అనంతరం కూడా తన జ్వాలలోంచి అమ్మవారి యొక్క తేజస్సును అందరికీ చూపించిన మహాత్ముడు, ఆయన చెప్పిన వాడు మీకు చెప్తున్నాను ఇక్కడ. వారి పేరు చందోలు శాస్త్రి గారుగా ప్రసిద్ధి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, ప్రాతస్మరణీయులు. ఆ మహాత్ములకు మాట చెప్పారు, నాయన కలియుగంలో వేదమంత్రం సిద్ధింపు చేసుకోవడం మహాకష్టం అన్నారు. ఎందుకంటే దానికి తగ్గ దేశకాల పరిస్థితులు అనుకూలించం, అలాగని సిద్ధించవని నేను చెప్పను, మహాకష్టం అన్నారు. దానికి తగ్గ శౌచాద ఆచారములు లేవు. అందుకే తంత్రము శరణ్యమైంది, వేద సమ్మతమైన తంత్రము శరణ్యమైంది. తంత్రం అంటే తక్కువేమీ కాదు, వేదానికి తీసిపోదు. ఇది నిగమం ఆగమం. అందుకే అమ్మవారు మాట అంటారు, దేవీ పురాణంలో వస్తుంది, నిగమాగమాలు నా 2 చేతులు, ఈ రెండిట్లో ఏదో ఒకటి పట్టుకోకపోతే వాడిని చెయ్యి జారిపోతాడండి. ఎంత గొప్ప మాట అన్నది. అందుకు ఇక్కడ తవాంబికే తాంత్రిక మంత్రముత్తమం, తాంత్రిక మంత్రం గొప్పది, అది స్తవాతిగం, స్తోత్రముల కంటే గొప్పది అన్నాడు. అంటే స్తోత్రం మానీయమని కాదు ఇక్కడ అర్థం, స్తోత్రము దానికి అంగం అవుతుంది, అప్పుడు మంత్రానికి అంగం అవుతుంది స్తోత్రం. అందుకే పూజా కోటి శమం అని స్తోత్రం, స్తోత్రకోటి శమం జపం అని మనకు చెప్పారు కదా. అందుకే ఇక్కడ తవాతిగం యక్ కనకాంగి సేవితే, ఎలా ఉంటుంది అంటే జపం చేసేవాడి స్థితి విచిత్ర యంత్రాదివ వైద్యుతం మహస్తతో వినిర్యద్భువనం విగాహతే, ఒక మహాయంత్రంలోంచి విద్యుచ్ఛక్తి పుట్టినట్లుగా జపపరాయణంలోంచి నువ్వు ఉద్భవిస్తావమ్మా అని చెప్పాడు. జపానికి అంత శక్తి ఉన్నది. మంత్రం యొక్క వైశిష్ట్యం ఈ విధంగా బోధిస్తూ నతశ్చ చేతే వికృతేర్ వశే భవేత్, మంత్రజపం వల్ల ప్రయోజనం ఏంటో చెప్తున్నారు. ఆ ప్రయోజనాల కోసం జపం చేయాలి. ఒకటి, మహామంత్రాన్ని ఉపాసించేవాడికి మనస్సు క్రమక్రమంగా వికారాలని జయించుతుంది, మనోవికారాలు దూరమవుతాయి. రెండవది, వాడి దృష్టి విషయములపై ఆకర్షింపబడదు. మూడవది, క్రమంగా మంత్ర తేజస్సు వల్ల రోగాలు పీడించవు. ఇది గుర్తుపెట్టుకోండి. సరి అయిన పద్ధతులు అనుష్ఠానం చేసిన వాడు మాత్రం భీకరమైన రోగాలతో పోడు. ఇది ఉన్నది ప్రత్యేకం. మరీ ఎవరికో కొందరు చేతులు కనబడితే మహాప్రారంధములు అయితే ఉండొచ్చు, అది వాళ్ళు అనుభవించి వదిలేస్తారు, కానీ ఇటువంటి ఉండవు. అందుకే గురువు దగ్గర మంత్రం పొందిన వాళ్ళు గురుభక్తితో దైవభక్తితో నిరంతరం అనుష్ఠిస్తే వాళ్ళకి ఎటువంటి స్థితి శరీరంలో ఉద్భవం అవుతుందో చూపిస్తున్నారు ఇక్కడ. నతశ్చ రోగైరపకృక్షతే వపుః సవిత్రియస్తే భజతే మహామనుం. ఇది మంత్రం యొక్క విశేషం. దీని గురించి చాలా చాలా వివరించారు మంత్రముల గురించి, కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత చెప్పాలో నేను చెప్తూ ఇక్కడ అమ్మవారి యొక్క పాదకమలాలను ఆశ్రయించాలని బోధిస్తున్నారు. ఇక్కడ నేను స్తబకం సంఖ్య కూడా చెప్తాను, ఉమాశాస్త్రం పట్టుకునేను, ఇది పారాయణ చేయండి. 35 స్తబకం అంటే 35వ స్తబకం, చాలా విశేషం. ఇది ఇందులో ఒక శ్లోకమే మనం చెప్పుకున్న మొదటి రోజున. ఇది చెప్పగానే ఈయన్ని హింసించాలని వచ్చిన వాడు వెంటనే శరీరం పోయినదేని, అంత శక్తివంతమైనది కనుక ఎవరిని పోగొడదామా అని చదవద్దు. ఇందులో సర్వానుగ్రహములు ఇవ్వగలిగే శక్తులు చాలా ఉన్నాయి.
కానీ ఇందులో చెప్తున్న విశేషములు మాత్రం సామాన్యములు కావు. వారయతి ఘోరతర పాతక సమూహం వర్ధయతి ధర్మమపి శర్మక రమంతే కింకర జనస్యన కిమావగతి భవ్యం శంకర పురంధృతవ పాద పరిచర్య. ఈ శ్లోకముల గమనంలో ఒక అద్భుతమైన శక్తి ఉందండి. అది అనుభవించవలసిందే. శ్లోకంగా చదువుకోవాల్సింది. ఇందులో అంత శక్తి ఉన్నది. దీని భావం ఏంటంటే, అమ్మా నీ చరణాల్ని సేవించడం. ఇందాక పదం అన్నాం, ఇప్పుడు పాదం అంటున్నాం. అందుకే రెండు చెప్పడం కోసం. చరణాల్ని సేవించిన వారికి వారయతి ఘోరతర పాతక సమూహం. అమ్మ పాదాలు ఒక్కసారి తలంచి ఆశ్రయిస్తే వాడి పాతకములన్నీ నశిస్తున్నాయి. అంతేకాదు వర్ధయతి ధర్మపి శర్మకరమంతే, వాడికి ధర్మ బుద్ధి ధర్మాచరణ రెండు లభిస్తాయి. సదాచారం అనబడేది సిద్ధిస్తున్నది. కింకర జనశ్చన కిమావహతి భవ్యం. ఒకటేంటమ్మా, ఏ శుభం కలగదు చెప్పు నీ పాదాలు ఆశ్రయించిన వాడికి అంటే అన్ని శుభాలు కలుగుతాయి. యస్య మనుజస్య హృదయస్తి సదయేతే నాకచర సేవ్యమయి పాద సరసీజం తం భజతి పద్మముఖి పద్మవనవాస లాభభవనే భవతు నాం అమర పురోధాహ. ఇందులో గొప్ప మాట. ఎందుకంటే గణపతి ముని జ్యోతిషాస్త్రంలో మహాపండితుడు. జ్యోతిషాస్త్రంపై గ్రంథములు రచించిన వాడు. సామాన్యుడు కాడు. మంత్రశాస్త్రంలో ఉద్దండు, వేదాంత శాస్త్రంలో పరిపూర్ణుడు. ఒకటేమిటి, సర్వశాస్త్ర ప్రవీణుడు. అమ్మవారి దయవల్ల అంత శక్తిని పొందాడు. ఆయన ఇక్కడ అంటున్న మాట, జ్యోతిషాస్త్రవేత్త అయిన ఆయన 2 శ్లోకములు రచించాడు. ఇక్కడ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరైనా సరే వీటిని పారాయణ చేసుకుంటే గ్రహదోషాల నుంచి బయటకు వచ్చే శక్తి ఈ స్తబకానికి ఉందండి. అందుకు స్తబకం మొత్తం అంత శక్తివంతమైన స్తబకం ఇది. అందుకే ప్రత్యేకించి అమ్మ చూపించివి మనకు బోధింపజేస్తున్నది. యస్య మనుజస్య హృదయస్తి సదయేతే, ఎవరి హృదయంలోని పాదములుంటాయో వారికి లభించేటువంటి గొప్ప స్థితి ఏమిటి అంటే, వాడికి సర్వైశ్వర్యములు సేవిస్తాయి. అందుకే కమలాకోటి సేవిత. అంతేకాదు అమర పురోధాహ లాభభవనే నభవతు. అమర పురోధ అంటే దేవ పురోహితుడు. ఎవరండి? అది దేవతల పురోహితుడు లాభస్థానంలో లేకపోతే లేకపోవుగాక అన్నారు. అంటే అర్థం ఏంటంటే, బృహస్పతికి లాభస్థానం అంటే ఏకాదశి స్థానం. జాతకంలో బృహస్పతి కానీ ఏకాదశి స్థానంలో ఉంటే వాడికి ఐశ్వర్యం ఉంటుంది, అది లేకపోతే దరిద్రమే ఉంటుంది అని శాస్త్రం చెప్తున్నది. అయితే అమ్మవారి పాదాలు హృదయంలో ఉన్నవాడికి బృహస్పతి ఏకాదశి స్థానంలో కూర్చోపోయినా పర్వాలేదు, సర్వైశ్వర్యములు వాడుకుంటాయి. అందుకే త్యాగరాజుల వారు అన్న మాట గుర్తొస్తుంది, గ్రహబలమేమి రాముని అనుగ్రహమున్నా అన్నారు. ఇక్కడ ఆయన అనుగ్రహం ఉంటే గ్రహబలం ఏం చేస్తుందండి? గ్రహాలన్నీ అమ్మ పాదాలు చుట్టూ తిరుగుతాయి. గ్రహమండలము అమ్మ పాదాల దగ్గర వేసుకున్న ముగ్గండి, గుర్తుపెట్టుకోండి. ఆ గ్రహ కక్షల్లో గ్రహాలు తిరుగుతాయంటారే, ఈ కక్షలన్నీ అమ్మ పాదాల దగ్గర ముగ్గైపోయాయి, గుర్తుపెట్టుకోండి. అక్కడ గొబ్బెమ్మల్లో ఉన్న ఒక గ్రహం కూడా తల్లి పాదాల దగ్గర. దండం పెట్టుకోండి చాలు, ఇంకేం గ్రహం ఏం చేస్తుంది? అందుకే ఎంతవరకయ్యా జాతకాలు చూసుకోవాలంటే అమ్మ పాదాలను ఆశ్రయించే వరకే. ఆ తర్వాత నీ జాతకం ఆవిడ చూసుకుంటుంది. అందుకే తర్వాత మరొక మాట కూడా చెప్తున్నారు, యజ్జఖిల మౌని గణ గీత గుణజాలం కాల భజహారి కరుణారసమరందం అద్రితనయాంఘ్రి జల జన్మ హృదయే స్యాదష్టమగతోపి విదధాతు రవిజక్కిం. ఇవన్నీ జ్యోతిషాస్త్రం తెలియడం వల్ల చెప్తున్నాడు. ఇక్కడ అష్టమ స్థానంలో శని ఉన్నా ఏం పర్వాలేదు. అష్టమ స్థానంలో శని ఉంటే చాలా బాధలు ఉన్నాయి, మృత్యు భీతి మొదలైనవి కూడా ఉంటాయట. కానీ సప్తమహర్షుల చేత సేవించబడేది. ఎందుకంటే ఈ మాటలో ఒక రహస్యం అనేదండి. ఈ రహస్యాన్ని సద్గురు శివానందమూర్తి గారు బయటపెట్టారు. మనం గ్రహాలని ఎంత ఆరాధన చేస్తామో నక్షత్రముల ఆరాధన ఇంకా దానికంటే శ్రేష్టము అని చెప్పారు ఇక్కడ. అందుకు సప్తమహర్షులతో కీర్తించబడే తల్లి అన్నారు. అంటే నక్షత్ర మండలంలో ప్రధానంగా సప్తర్షి మండలం ఉంది, వాళ్లే అమ్మని నమస్కారం చేస్తున్నారు. జ్యోతిర్మండలంలో అమ్మకి దాసుడు. ఒక జ్యోతిస్వరూపుడు అగస్త్యుడు, ఆయన అమ్మ భక్తుడే. మీరు వెతకండి. ఇలాగా నక్షత్ర మండలముల చేత ఆరాధింపబడే తల్లి గోచారరీత్యా కానీ జాతకరీత్యా కానీ శని దోషస్థానముల్లో ఉన్నప్పటికీ వాడు హృదయస్థానంలో నీ పాదపద్మం ఉంటే ఆ శని దోషం కూడా ఏమీ చేయదు తల్లి అని చెప్పారు. మొత్తానికి దేవతల చేత అందరి చేత గానం చేయబడుతున్న తల్లిని ఆశ్రయించిన వారికి ఆ దేవతలు కూడా అనుగ్రహిస్తారు అని చెప్తూ దశమహావిద్యా రూపంలో మనం ప్రవేశిస్తున్నాం. దశ శతపత్రే శక్తిర్లలిత వజ్రవతీ సా ద్విదళ సరోజే దహరాంబురుహే భద్రాకాళి మూలాధారే భైరవ్యాఖ్య. ఇది చూపిస్తున్నారు. దశశతపత్రే సహస్రార కమలంలో ఉన్న శక్తిని లలితాదేవి అంటారు. మహాపద్మాటవీ సంస్థ. వజ్రవతీ సా ద్విదళ సరోజే, ద్విదళ రెండుగా చీలడం, ఇదే తల చీలడం. అక్కడ
ఉండేది చిన్నమస్త. ఆవిడకి వజ్రవతి అని పేరు అన్నారు ఇక్కడ. ఇది తెలుసుకున్నప్పుడు ఏంటంటే తల తీసేసింది ఆవిడ. తన తలే తాను తీసి అక్కడ పట్టుకుంటుందండి. దీని అర్థం ఏమిటి అంటే యోగికి దివ్యమైన ఒక స్థితి లభిస్తుంది. ఆ స్థితి మళ్ళీ చిన్నమస్త వర్ణనప్పుడు నేను చెప్తాను. దహర అక్కడ ఉంటుంది ద్విదళసరాజంలో చిన్నమస్త, ఆవిడ పేరు వజ్రవతి. దహరాంబురుహే భద్రాకాళి, హృదయ పద్మంలో ప్రాణశక్తి కాళి. కానీ కాళీ ఉపాసన అంటే ప్రాణ ఉపాసన. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. మూలాధారే భైరవ్యాక్ష, త్రిపుర భైరవి మూలాధారంలో ఉన్నటువంటిది. ఇందులో ఖేలతి లలిత ద్రవతి స్థానే, ద్రవించే చోట లలిత శీర్షస్థానం. చిన్న గ్రంథిని రాజత్యైంద్రి, ఐంద్రి అంటే చిన్నమస్త, ఆవిడ చిన్న గ్రంథిలో అంటే ఛేదింపబడినటువంటి గ్రంథిలో ఆవిడ ఉంటుంది. బద్ధ కవాటే, మూసుకుపోయిన తలుపులున్న నీ హృదయంలో ఖాళీ ఉంది అన్నట్టు. ఎందుకంటే మనం మూసాం, ఇప్పుడు తెరవలేదు దాన్ని. అక్కడ ఉంది ఆవిడ. తపసాజ్వలితే భైరవ్యాక్ష, ఇక్కడ మూసుకున్న హృదయం అంటే రెండు అర్థాలు ఉన్నాయండి. అసలు ఎప్పుడు అందులో ఏముందో చూడని వాళ్ళు ఉన్నా వాళ్ళలో ఆవిడుంది. అంతేకాదు అది తెరచి ఇంకా ప్రపంచం లోపలికి దూరకుండా మూసుకుని అందులో ప్రవేశించిన వాడంటే అంతర్ముఖుడు అని అర్థం. అక్కడ దర్శనమిస్తుంది వాడి. ఇక ఈ చిన్న గ్రంథి అనే మాటే ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, అది చిన్నమస్త యొక్క స్వరూపం. అదే ఐంద్రియ అని చెప్తున్నారు. ఇక లలితాంబంటే ఏమిటో వివరిస్తున్నారు. పిండే చాండే జంగమసార శుద్ధ ప్రజ్ఞ సుందరియుక్త. సుందరి అంటే శుద్ధ ప్రజ్ఞ అన్నాడు. శుద్ధ ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ ఎప్పుడూ ఉంటుంది. ప్రపంచక విషయాలతో ఉపాధితో కలిసిపోయినప్పుడు అది కలిపి అజ్ఞాన దశలో మనం చూస్తాం, అప్పుడు ప్రజ్ఞ ఉంటుంది. కానీ మనం దీంతో కలిపేసి ఉపాధులతో, కానీ ఉపాధులకు అతీతమైనటువంటి శుద్ధ ప్రజ్ఞ అన్నాడు ఇక్కడ. ఇది చెప్పేటప్పుడు పిండేచ అండేచ జంగమసారహ అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన మాట అంటే పిండాండము బ్రహ్మాండము ఈ రెండిటి యందు అంటే విశ్వమునందు నీ యందు నీ యొక్క సారముగా ప్రపంచము యొక్క సారముగా ఉన్న ఆత్మవస్తువే శుద్ధ ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ శుద్ధ ప్రజ్ఞని సుందరి అంటారు. అందుకే అది బ్రహ్మ విద్య అయిపోయింది. శుద్ధ ప్రజ్ఞ. ఈ శుద్ధ ప్రజ్ఞ ప్రపంచమంతా నడపడానికి హేతువు. నేను ప్రపంచంతో కలిపిసేవి కనుక శుద్ధ ప్రజ్ఞ తెలుసుకోలేకపోతున్నావు. నేను ప్రపంచం నడపడానికి హేతువైతూ ప్రపంచపు సారంగా ఉన్నటువంటి వస్తువేదో అది శుద్ధ ప్రజ్ఞ. ప్రపంచపు సారం అదే రసం, అదే సుందరి, అదే లలిత, అదే రాజరాజేశ్వరి. అలాంటి తల్లి విశ్వనిర్మాణం చేయడు అనంతాకాశంలో వ్యాపించుతుంది. ఆ వియత్తులో వ్యాపించినప్పుడు ఆ తల్లిని భువనేశ్వరి అంటున్నాం. పదవి విద్య ఇది ఇక్కడ చూపిస్తున్నారు. అనంతాకాశంలో వ్యాపించిన శక్తి. అందుకే భువనేశ్వరి బీజం కూడా ఆకాశగతమైన బీజంతో వస్తుంది. ఆ బీజం ఏంటో చెప్పండి అంటే నేను చెప్పకూడదు, మీరు రాయకూడదు. అది భువనేశ్వరి బీజం. ఈ భువనేశ్వరి బీజం శ్రీ విద్యలో అమ్మవారి విద్యలో 3 మార్లు వస్తుందండి. అంటే భువనేశ్వరి విద్య అందులో సహజ సిద్ధమై ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది పంచదశలో. మొత్తానికి ఇక్కడ ఇంకా వివరంగా చాలా చెప్తున్నారు. ఇంకా ఆవిడుందే ఎవరు ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి ఉండిపోయింది. ఆవిడ గురించి నేను చెప్పకపోతే మీరు ఊరుకోరు. ధూమావతి ఆవిడ కదా అలా ఎందుకుందండి అని ప్రశ్న కదా ఉంటుందిట. ఆ స్వరూపం లేకపోతే ప్రపంచం నడదు. ఆవిడనే జ్యేష్ఠ అంటారు. జ్యేష్ఠాదేవంటే ఆవిడే అని. మనకి ఐశ్వర్యం వచ్చింది, జ్ఞానం వచ్చిందా? రాకముందేముంది? దరిద్రమో ఇది ఉంది కదా. రాకముందు ఉంది కదా జ్యేష్ఠ, అదనమాట పెద్దది. అది రెండోది ఇది. అందుకు జ్యేష్ఠ అన్నారు. ఇప్పుడు తెలిసింది కదా. దారిద్ర్యం పోయి ఐశ్వర్యం వస్తుంది కదా. దారిద్ర్యం ఉందా లేదా ప్రపంచంలో? కనుక ఆ తల్లిని ఒక్కసారి నమస్కరిస్తే అది రాకుండా చేస్తుంది తల్లి. ఇక్కడ నిద్రా విస్మృతి మోహాలస్య ప్రవిభేదేశ భవమగ్నేషు. అవి లేకపోతే ప్రపంచం నడవదు. మనకి నిత్య జీవితంలో కూడా నిద్రగాను, మరపుగాను, మోహముగాను, ఆలస్యముగాను ఉన్నటువంటి శక్తి జ్యేష్ఠావిడ తమశక్తి. ఇది సంసారంలో ఉన్న వారిలో ఈ రూపంతో ఉంటుంది. జ్ఞానిలో నిర్వికల్ప సమాధి స్థితియే జ్యేష్ఠాదేవి. ధూమావతి అంటే అది. అన్నీ విడిచిపెట్టేసిందండి, ఎవ్వరూ లేరు ఆవిడికి. అందుకే అలా అన్ని పట్టుకు కూర్చుందనమాట. అన్ని తుడిచేసింది విధూత. అందుకే చేట చీపురు పట్టుకుంది. అంటే నువ్వు పోసుకున్న కర్మలన్నీ నేను తుడిచిపారేశా విధూత. నీకెవరున్నా నాకు బంధమే లేదు. అందుకే అలా కూర్చుంది ఆవిడ ఇక్కడ. ఆ కూర్చోవడం అంటే అది యోగి స్థితిలో ధూమావతి అంటే నిర్వికల్ప సమాధి. అది ఇక్కడ సంసార స్థితిలో అది నిద్రాది రూపంలో ఉన్నది. అటు ఇటు కూడా ఉంది. ఇప్పుడు లేకుండా ఉందా ధూమావతి? ఉన్నది. తత్వం తెలిస్తే ఆ ధూమావతి కర్మక్షయకారిణి. చూడండి, అందుకే ఎప్పుడైనా సరే మనం బాగా బాధలు పడుతున్నప్పుడు, వైద్యానికి లొంగనప్పుడు, ఆ కర్మల నుంచి బయటపడాలి అంటే ధూమావతిని తలంచుకుంటే కర్మక్షయం చేస్తుంది. ఊడ్చిపారిచే శక్తి ఆవిడ. నువ్వు పడుతున్న వేదనకి కారణమేమిటో నువ్వు ఊడ్చలేవు.
ఆవిడ ఊడ్చి పారేస్తుంది. అందుకే జిగురు పట్టు కూర్చుంది. అంటే కర్మక్షయం కావాలన్న వాళ్ళు ఒకసారి ధూమావతిని తలంచుకోవాలి. కాకబలి పెట్టేటప్పుడు ధూమావతి దేవి తృప్తి చెంది కర్మక్షయం చేస్తుందట. అందుకే పెద్దలకు కూడా ఏ కర్మల వల్ల ఎక్కడ పడి ఉన్నారో తెలియదు, వాళ్ళకు కూడా కర్మక్షయం కావాలని పెడితే కాకాది రూపములతో అనుగ్రహిస్తుంది. ఇవన్నీ ఆలోచించాలి. ఇవి తెలియకుండా కాకి తింటే ఏమవుతుందంటే కూర్చుని వింటే ఓపిక ఉండాలండి. నా భారతీయ సంస్కృతి ఎంత జ్ఞానమయమో చెప్పడానికి సిద్ధంగా అందరూ. నీకు ఓపిక లేదే, వచ్చింది అది బాధ. సమయం దాటిపోతుందని బాధ్యతలు చూసుకుంటాం. మనకు జ్ఞానం పొందే అర్హత ఉందా? మనకు అన్ని తీరిక కుదిరితో వస్తాం. జ్ఞానం పొందడానికి అర్హత ఉందా? ఎంత తపన ఉండాలి జ్ఞానం కోసం. సరే, మొత్తానికి ఈ విషయం చూపిస్తున్నారు. మొత్తానికి భైరవి గురించి చెప్తున్నారు చూడండి. భవతి పరావాక్ భైరవ్యాఖ్య. మూలాధారంలో పరావాక్ భైరవి, భైరవం అసలు మహాతీవ్రమైన శబ్దం అదిట మూలాధారం. అది వినగలగా నువ్వు? అది వింటే మిగిలిన చప్పుళ్ళు నీకు వినబడవు, అంత గొప్ప శక్తి. ఏది వింటే ఇతర చప్పుళ్ళు వినబడదో అది భైరవం. ఇది తెలుసుకోండి. ఆ మూలాధార వాక్కు విన్నావో ఇంకా ప్రపంచపు చప్పుళ్ళు నీకు వినబడవయ్యా, ముక్తి పొందుతావు. అందుకు భైరవి, అది భైరవ. ఇది అర్థం చూడు ఇక్కడ. అదే మూలాధార జనాద మెరుగుటే ముదముగ మోక్షమున. అంత రహస్యం అండి. భవతి పరావాక్ భైరవ్యాక్ష. పరావాక్కును భైరవ్ అంటారు. పశ్యంతి సా కథితా తారా. పశ్యంతి వాక్కు తారా. రసనిధిమాప్తా జిహ్వగరంగం లేదా రసనిధిమాప్తా జిహ్వారంగం. తెలిసింది కదా. పరావాక్కు భైరవి, పశ్యంతి వాక్కు తల్లి తార. నీ నోటిపైకి వచ్చి ఆనందకరంగా అద్భుతంగా పలికే వాక్కులు మాతంగీతి ప్రథితాతేయం. ఆవిడ మాతంగి, ఆవిడ రాజశ్యామల. ఈవిడ అనుగ్రహమే పొందాడు కాళిదాస మహాకవి. అంత అద్భుతమైన పలుకులు పలకగలిగాడు. ఒకే శబ్దస్వరూపిణి 3 స్థితుల్లో ఈ విధంగా వచ్చింది. ఎన్ని విద్యలు ఎలా చెప్తున్నారో చూడండి ఇక్కడ. ఇక స్తంభన శక్తి ఒకటి ఉన్నది. స్తంభన అంటే స్తంభింపజేస్తుంది. అవతల వాడెవడో మన మీదకి వచ్చి దెబ్బతీయాలనుకున్నాడు. మన మానాన్ని ఇక్కడ మన అమ్మవారిని ఉపాసన చేస్తున్నాం. వాడు నీ దగ్గరకు వచ్చే లోపలే వాడి ఆలోచన బయటికి రానివ్వకుండా అమ్మ స్తంభింపజేస్తుంది. శత్రువు వచ్చి నీ దగ్గర కత్తి ఎత్తే లోపలే వాడు కత్తి పని చేయనివ్వకుండా ఆపగలదమ్మ. అందుకే అమ్మవారి భక్తులతో ఎవడైతే శత్రుత్వం వహిస్తాడో వాడి చావు వాడు తెచ్చుకున్నట్టే అన్నారు ఇక్కడ. ఎందుకంటే వాడు అమ్మని తప్పేం పట్టించుకోలేదు. వాడిపై కీడు తలపెట్టే వాళ్ళని ఈ తల్లి వెళ్ళి కొడుతుంది. ఇది ఆ తల్లి స్తంభన శక్తి అన్నారు ఇక్కడ. ఇది యోగ విద్యలో ఈ తల్లి మళ్ళీ వేరు. లౌకికంగా ఒక అర్థం. స్తంభన శక్తికి బగళాముఖి అని పేరు. స్తంభన శక్తి బగళాముఖి. యోగ విద్యలో ఏమిటంటే నువ్వు తరించాలని ప్రాణవాయువుని స్తంభింపజేస్తావంటే నీ వల్ల కాదు. ఒక్కొక్కప్పుడు ప్రాణాయామాదుల ద్వారా నేను నిలపలేకపోతున్నాను. గాలిని పోయే కలకాలము తాలిమికి కొంతయు పొద్దు లేదు అన్నారు అన్నమయ్య. అది గాలికి తాలిమి ఇవ్వలేకపోతున్నానని బాధపడితే ఆ తాలిమే స్తంభనము. అది ఇచ్చే శక్తి బగళాముఖి. ప్రాణవాయువుని నిరోధించగలిగే శక్తి ఆ తల్లి. ఇది యోగపరంగా అర్థం. అందుకే పిండే చాండే స్తంభన శక్తి బగళామాత తవ మహిమైకా. ఇది విషయం. ఇక ఈవిడ గురించి చెప్తానన్నాని ఛేదించుకునే శక్తి. యోగికి ఆ సుషుమ్నా నాడి అంతర్గతమైన శక్తి వెళ్ళి కుండల్ని ఇంకా తలని ఛేదించుకోలేదు. దీన్నే కపాల మోక్షం అని అంటాం. కపాల మోక్షంలో కపాలం మిగలలేదుగా. కపాలం మిగలకపోయేటప్పటికల్లా ఏమైందో తెలుసా? ఇక్కడ పరిమితంగా ఉన్నటువంటి శక్తి ఒక్కసారి ఉద్ధృతమే లేచి కపాలాన్ని కూడా ఛేదించుకుని అపరిమితమైన పరమ చైతన్యంలో కలిపేస్తుంది. అదే చిన్నమస్త. అదే తల తీసి పట్టుకోవడం ఉంటే అంతరార్థం చూడండి ఇక్కడ. ఇది చూపిస్తారు. ఇది పూర్తిగా వేదాంత విద్య. కొందరి తంత్రం వేరు, వేదాంతం అని వాళ్ళ కళ్ళు తెరిపించాడు గణపతి ముని. ఎందుకంటే ఒక్కసారి తైత్రీయ ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం వ్యపోహ్య శీర్ష కపాలే అనే మంత్రం అన్నది. అందుకే సన్యాసి మరణించినప్పుడు ఏం చేస్తారో తెలుసా? సాధారణంగా మహాత్ములకి యోగశక్తితే వాళ్ళకే బ్రహ్మరంధ్ర భేదనం అయిపోతుందండి. అదే కపాలము భేదించుట. అప్పుడు మాత్రమే ప్రచండమైన శక్తి వెళ్తుంది. అదే ప్రచండ చండి. ఆ వెళ్ళిన ఆ శక్తి పరమాత్మలో లీనం చేస్తుంది జీవుణ్ణి. అది విద్య. అందుకే యోగి అయిన వాడికి సహజంగా జరుగుతుంది. అయితే సన్యాసాశ్రమం స్వీకరించేదే ఇక జన్మ అక్కరలేదు అని పరమపదంలో కలవడం కోసం. అయితే స్వీకరించాడే కానీ అయ్యిందో లేదో మనకు తెలియదు. కానీ సన్యాసాశ్రమం స్వీకరించాడు కనుక ఎప్పటికో అప్పుడు తప్పకుండా ఉత్తమ స్థితి రావచ్చు. అయితే అలాంటి సన్యాసి కపాల మోక్షం జరుగుతుంది జరగలేదని చెప్పలేం. కానీ సన్యాసి మరణించినప్పుడు అతడి తల పగలేలా కొబ్బరికాయ కొడతారు. తెలుసా మీకు? అతడి తల మీదే కొడతారు. జరుగుతుంది, పరిశీలించండి. అదే వ్యపోహ్య శీర్ష కపాలే. ఆ సన్యాసుల సంప్రదాయం. అయితే కొట్టి కొబ్బరికాయ కొట్టి అది నానా అవస్థపడతారు. కానీ తనంత తానైతే చాలా గొప్పది. త్యాగరాజ స్వామి వారికి తన 5 పూటల 10 పూటల సన్యాసం, 5 రోజుల సన్యాసంలో కపాల భేదనం జరగడం అందరూ చూశారు. మహాత్ములకి జరిగింది ఆయనకి. అంటే అసలు ఆ శక్తి ఉన్నదే వజ్ర వైరోచని.
ఆ శక్తే కపాల భేదనం చేయిస్తున్నది. అదే చిన్నమస్తా స్వరూపం. మస్తము చిన్నము చేసిన శక్తి చిన్నమస్తా. చూడండి, అర్థం మొత్తం మారిపోయింది. ఏం దర్శించాడో ఇక అన్నిటికీ తీసుకెళ్లి చివరికి ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాడు? లలితా విద్య దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఎంత అద్భుతం! బోధే బోధే బోద్ధు శక్తిం సంకల్పానాం పశ్చాద్భాంతిం అవిముంచన్యో మనుతే ధీరో యత్కించిద్వా లలితావతితం. లలిత అనే మాట చెప్తున్నారు. మనకు సంకల్పాలు ఉన్నాయి కదా, ఎన్ని సంకల్పాలు, అదే ప్రపంచానికి హేతువు. కానీ ఈ ప్రతి సంకల్పంలో శక్తి ఉంది. శక్తి లేకపోతే సంకల్పం ఎక్కడుంది? కనుక ఈ సంకల్పములన్నింటిలో చిచ్చక్తి ప్రసరిస్తోంది. అందుకే బోధే బోధే, ప్రతి విషయాన్ని నీకు అవగాహన అవుతున్నప్పుడు అక్కడ బోధ రూపంలో ఆ తల్లి ఉంటుంది. ఆ సంకల్పంలో శక్తిగా ఉంటుంది. సంకల్పానికి శక్తినిస్తున్న తల్లిని తెలుసుకోవాలంటే సంకల్పాన్ని దాటు అని ఇక్కడ. ఇదేంటంటే కొన్ని కన్నాలు ఉన్నటువంటి కాగితం పెట్టుకుని మనం ఆకాశాన్ని చూస్తున్నాం. ప్రతి కన్నంలో ఆకాశం కనబడుతుంది. కన్నాల్లో ఆకాశం అన్నాం. ఎంతసేపు కన్నాల కాగితం అడ్డు పెట్టుకున్నంతసేపు కన్నాలలో ఆకాశం. అవునా? ప్రతి కన్నంలో ఉన్న ఆకాశాన్ని పరిశీలించి అంతా ఒకటే కదా. కన్నాలు సంకల్పాలు, కనబడే శక్తి ఆకాశం. ఈ కన్నాలు కాగితం తీసేయి, అనంతం కనబడుతుంది. కనుక సంకల్పాలకు ఆవలు ఉన్న అనంత శక్తియే లలిత అన్నారు. ఈవిడ శివసంకల్ప రూపిణి. అందుకే ఆ తల్లిని ఉపాసన చేసిన వాళ్ళు సంకల్ప సిద్ధులే అవుతున్నారు. సంకల్పానికి అతీతమైన స్థితిని పొందుతున్నారు. యశ సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత. ఇంత రహస్యమైన మాటని చూపిస్తున్నారు. ఈ విధంగా వివరిస్తూ సర్వ విద్యల్ని మనలో దర్శింపజేస్తున్నారు. అమ్మా, ఇలాంటి విద్యలను ఉపాసించాలి అంటే ఇక్కడ మరొక రూపాన్ని చూపిస్తున్నారు. ఒకే ఆసనంలో కూర్చొని ప్రాణమును నియంత్రించిన వాడు బగళాముఖ అనుగ్రహం పొందుతున్నాడు. అంతేకాదు సర్వత్రా వ్యాప్తమైన నీ యొక్క రమణీయమైనటువంటి సౌమ్య సుందర రూపాన్ని చూడడమే కమలాత్మిక ఉపాసన. జగత్తంతా వ్యాపించిన సుందరమైన మంగళకరమైన స్వరూపమే కమలాత్మిక. ఆవిడే మహాలక్ష్మిగా మనం చెప్తున్న విద్య. ఇలా మొత్తం అన్ని విద్యలు చెప్పడం జరిగింది. అటు తర్వాత తీసుకువెళుతూ అమ్మా ఎన్నో మంత్రములు ఉన్నాయి, అన్నీ గొప్పవే. కొన్ని ఏకాక్షర మంత్రములు, కొన్ని మహామంత్రములు. ఏకాక్షర మంత్రం అంటే కాళీ, భువనేశ్వరి, బగళాముఖి ఏకాక్షర మంత్రములు. ఒకే అక్షరం, దానికి అటు ఇటుగా సంపుటితం కొన్ని చేస్తారు. అవేమిటి అనేది సభలయందు చర్చనీయం కాదు. అందుకే అది ఏకాక్షరములని. ఒక మహామంత్రం చెప్తున్నారు. అమ్మా అది దొరకడం ఉన్నదే, ఆ మహామంత్రం దొరికితే గొప్ప భాగ్యమమ్మా. ఎన్నో పుణ్యములున్నవాడికి మాత్రమే దొరుకుతుంది. ఆ మంత్రం పొందినవాడు ఆ గురువుని దైవాన్ని విడిచిపెట్టకుండా అనుష్ఠించితే ధన్యుడవుతాడు. ఆ మంత్రం ఏంటంటే 2 శ్లోకాలు చెప్తున్నాడు. పద్మాశనోద్వాదశ వర్ణ శాంతి దంభోళిపా నిర్భువనాధినాథ. ఏ మంత్రం రాసేయచ్చుగా. మంత్రం కావ్యాల్లో పాటల్లో రాయరాదు. అందుకే సూచన ఇస్తాడు. దీని మంత్రోద్ధారం అంటారు. ఇది శంకరుడు సౌందర్య లహరిలో చేశారు. గణపతిని ఇక్కడ చేస్తున్నాడు. పద్మాసనుడు అంటే బ్రహ్మదేవుణ్ణి చెప్పే అక్షరము అంటే కకారము. 12వ అక్షరము. అక్షరాలు వచ్చు కదా. అరు అరు అళువళు ఏ అక్కడికి వస్తుంది. మీరు జాగ్రత్తగా చూస్తే ఏ అనమాట. మొదట కకారం, తర్వాత ఏకారం, మిగిలినవి నేను చెప్పను. అలా మొత్తంగా మొదలయ్యే ఈ మంత్రం అంటే పంచదశాక్షరి విద్యని చూపిస్తున్నాడు. ఈ విద్య గొప్పతనం ఏంటంటే విద్యాత్వియం పంచదశాక్షరాఢ్య సాక్షాన్ మహామౌన గురూపదిష్ట. ఈ విద్య ఎంత గొప్పదంటే మహామౌన గురువు ఇచ్చిన విద్యమ్మా ఇది అన్నాడు. మహామౌన గురువు అంటే దక్షిణామూర్తి. శివుడు అమ్మ విద్యలన్నీ ఆయన ఇచ్చట. ఒక్కొక్క విద్య ఇచ్చినప్పుడు ఒక్కొక్క వేషం వేసుకున్నాడు. అందుకు ఒక్కొక్క విద్యకి శివుడే గురువు అయినప్పటికీ ఒక్కొక్క పేరుతో ఉంటాడు. కానీ ఈ విద్య ఇచ్చినప్పుడు ఆయన వేసిన వేషం దక్షిణామూర్తి వేషం. ఆ వేషంలో ఇచ్చేట్టిది. అందుకే ఈ విద్య అన్ని తంత్రముల కంటే ప్రత్యేకమై స్వతంత్రమై సర్వతంత్రములకు ఈషి అయిపోయి స్వతంత్ర సర్వతంత్రేషి అయి దక్షిణామూర్తి స్వరూపమై దక్షిణామూర్తి రూపిణైంది. దీన్ని ఉపాసించిన వారు ఎవరు? సమయాచార పరులు. సనకాది సమారాధ్య అయింది. ఈ ఉపాసన చేసిన వాళ్ళకే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది కనుక శివజ్ఞాన ప్రదాయిని ఉంది. ఇది మొత్తం స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. అందుకు మహామౌన గురూపదిష్ట గోప్యాసు గోప్యా. రహస్యాల్లోకెల్లా రహస్య విద్య ఇది. ఆ రహస్యం తెలిసిన గురువుని ఆశ్రయించాలి. అంతేగాని అందరూ కూర్చున్నారుగా పంచదశ చెప్తున్నాను జపం చేసుకోండి అన్నాడంటే ఆ గురువు ప్రమాదకారి, శిష్యులకు ప్రమాదమే. అందుకు సరైన గురువుని ఆశ్రయించి సరైన పద్ధతిలో పొందవలసింది. సుకృతై అవాప్య, ఎన్నో సుకృతముల వల్ల లభిస్తుంది. శ్రేష్ఠ వినుత్య పరమేష్ఠినాపి, బ్రహ్మచేత కూడా ఇది ఉపాసించబడే మంత్రమమ్మ. మొత్తానికి ఆ విద్యని తల్లిని దేహేశ్వయం కుండలిని న్యగాది. కుండలిని ఉపాసనే శ్రీ విద్య.
భూతేషు విద్యుత్ భువనేషు చాభ్రం, ప్రతి వారిలో మెరుపులా మెరిసిపోతున్న చైతన్యమే శ్రీ విద్య. ఈ ప్రపంచంలో అనంతాకాశమే శ్రీ విద్య, అదే దహర విద్య. ఆ తల్లే దేవాంగనా మస్తక లాలితాంఘ్రి దేవి భవానీ ఖలు దేవతాసు, దేవతల చేత ఆరాధింపబడే భవానీదేవి శ్రీ విద్య. శరీరంలో ఉండే కుండలిని శ్రీ విద్య, సర్వ ప్రాణికోట్లు ఉండే విద్యుత్ ప్రకాశము శ్రీ విద్య, అనంత భువనముల్లో పరాకాశముగా ఆకాశముగా వ్యాపించినది శ్రీ విద్య. ఇది శ్రీ విద్యా స్వరూపము. ఏకాక్షరీ పంచదశాక్షరీం వా, ఏ విద్య చెప్పినప్పుడు ఆ విద్య గొప్పతనం చెప్పినా ఇతర విద్యలు తక్కువ కాదు. గురువు అనుగ్రహాలుగా లభించిన అమ్మ ఏ విద్యనైనా సరే పొంది దానిని భక్తియుక్త ప్రజపేదముష్య ప్రాణో వశే నిస్తుల సిద్ధియోని, వాడు భక్తియుక్తుడై జపిస్తూ ప్రాణవశం చేసుకోవాలి. రమణులు వారి మాట చెప్తారు, జపం చేసేటప్పుడు మనస్సు నిగ్రహించుకుంటూ ప్రాణములతో కలుపు అన్నారు. అంటే శ్వాసతో కలపాలి. మంత్ర జపము ప్రాణ విద్య, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మౌనంగా జపించినప్పుడు పలికే శబ్దం ప్రాణం, అందుకే మంత్రం బయటకు జపించరాదు. మౌనంగా జపించినప్పుడు ప్రాణం పనిచేస్తుంది. ఆ ప్రాణం అక్కడ శోధింపబడి శక్తి జాగృతి అవుతుంది, ప్రాణశక్తి. అది మనోనిగ్రహంగా రెండింటినీ భావనాత్మకం కలిపినప్పుడు అది మనస్సుని ప్రాణాన్ని దేవతతో ఏకం చేసి మంత్రము సిద్ధిస్తుంది. అది నీ క్రమంగా మోక్షహేతువయ్యే జ్ఞానాన్ని ఇస్తున్నది, దృఢభూమిని ఇస్తున్నదని రమణులు చెప్పిన మాటని ఇక్కడ వివరించారు. మొత్తానికి ఆ తల్లిని ఈ విధంగా నమస్కరించి 45వ స్తబకంలో చివరి స్తబకం 45వ స్తబకం. ప్రతి స్తబకానికి 25 మనం తీసుకున్న 40వ స్తబకం మన్నించాలి, 40 స్తబకం. అందులో మనం ప్రవేశించాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆ తల్లి యొక్క స్వరూపాన్ని చాలా వివరంగా చూపిస్తున్నారు. ఆ తల్లి యొక్క ఆ దివ్య స్వరూపు శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసి జశాసన కుల సుదృశోనః. ఈ దివ్యమైనటువంటి ఈ తత్వంలో మనం ఇక్కడ ప్రవేశించేటప్పటికల్లా అమ్మ యొక్క మందహాసం శమయతు పాపం దమయతు దుఃఖం, పాపాన్ని శమింపజేయుగాక, దుఃఖాన్ని దమింపజేయుగాక, మోహాన్ని తొలగించుగాక, జ్ఞానాన్ని కలిగించుగాక, శక్తిని అందించుగాక. శివుని మనోహరి అయిన ఆ తల్లి యొక్క మందహాసం మనల్ని కాపాడుగాక అని చెప్తూ, సర్వమునందు దైవముగా ఉన్న తల్లి ఆవిడే. వికృతౌ వికృతౌ ప్రకృతిర్దైవం, వివిధముగా కనబడుతున్న వాటి యందు ప్రకృతి ఆవిడ, రకరకాల కొండల్లో మట్టి వలె. ఇది విషయే విషయే సత్తా దైవం, కనబడే ప్రతిదాని యందు ఉనికిగా ఉన్నది దైవము. దృష్టౌ దృష్టౌ ప్రమితిర్దైవం, కనబడే ప్రతి వస్తువునందు అంటే దృశ్య వస్తువులో దృక్కుగా ఉన్నది ఆ దైవము. ధ్యానే ధ్యానే నిష్ఠాదైవం, ఈ తల్లి శుద్ధ బ్రహ్మణి మోదో దైవం, పరబ్రహ్మయన్నందు ఆనంద రూపంతో ఉన్నది. సృష్టి చేయాలని అని అనుకున్నప్పుడు కామముగా ఉన్నది, ఇదే కామేశ్వరి. తత్త శిశుర్క్షతి కామో దైవం, సృజతి పదార్థాన్ దృష్టిర్దైవం, ప్రపంచ పదార్థ సృష్టి చేయాలి అనుకున్నప్పుడు దృష్టిగా ఉందిట. ఇదే ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ ఈక్షత్యాత్మిక శక్తి అని చెప్పినట్టు. సంకల్పశక్తి అన్నప్పుడు కామేశ్వరి, ఆయన ఐక్షత దృష్టి శక్తిగా ఉన్నప్పుడు కామాక్షి అంటే. ఇక్కడ తాన్ బిభ్రాణే మహిమా దైవం, సృష్టిని భరించే అద్భుతమైన మహిమ అదే దైవం, అమ్మ యొక్క రూపము. అని పరమాత్మలో ఆనందము, ఆయన సృష్టి చేయాలనేటప్పుడు సంకల్పము, సృష్టి చేసినప్పుడు సాక్షీభూతమైన ఆయన యొక్క దర్శన శక్తి, అదేవిధంగా ప్రపంచాన్ని భరించే ఆయన మహిమ, ఇదే తల్లి యొక్క రూపము అని వివరించి ఇటువంటి ఆ దైవస్వరూపాన్ని ఆవిష్కరించినటువంటి ఈ గీతాన్ని రమణ మహర్షి శిష్యుడైన గణపతి ముని అనుగ్రహిస్తూ ఉన్నాడు. రమణ మహర్షేరంతేవాసి మధ్యమపుత్రో నరసింహస్య వాసిష్ఠోయం మరుతా మాతు గణపతి రంఘ్రిం శరణముపైతి. ఈ విధంగా మొత్తాన్ని పూర్తి చేస్తూ మనకి దశమ శతకాన్ని పూర్తి చేశారు. 1000 శ్లోకములు పూర్తయ్యి, అంటే 10 శతకాలు స్తబకాలు మొత్తంగా పూర్తయ్యాయి. 1000 శ్లోకాల రచనలో ముఖ్యమైనవి చెప్పుకుని మొత్తం చెప్పుకున్నాం మనం, ఏది విడిచిపెట్టలేదు. ఈ విధంగా చెప్పించిన ఆ ఉమాదేవికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయుగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహా. గురవే సర్వలోకానాం
భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీభారతీతీర్థమాశ్రయే. అఖిల జగన్మాతో మా తమసా తాపేన చాకులానస్మాన్ అనుగృహ్ణాత్వనుకంపా సుధార్ద్రయా హసితచంద్రికయా. శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసిజ శాసన కులసుదృశో నః. మనసిజ శాసన కులసుదృశో నః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమః. శ్రీ 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 భారతీతీర్థమహాస్వామినే నమో నమః. జగదాంబామయమైన సభాసదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని రమణుల వారి అనుగ్రహంతోనూ తన తపోబలంతోనూ దర్శించి మనకు అందించినటువంటి సంపూర్ణ శక్తి విజ్ఞాన గ్రంథం ఉమాసహస్రం. అది ఈరోజు పూర్ణాహుతి మనం జరుపుకోబోతున్న ఈ జ్ఞానయజ్ఞానికి. నిన్నటి రోజున అమ్మవారి యొక్క స్వరూపం కుండలిని మొదలైన వాటి పరంగా చెప్పుకుంటూనే పరివార రూపిణిగా అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్పుకున్న అర్ధనారీశ్వర స్వరూపము. ఇది శివశక్తుల యొక్క ఏకత్వాన్ని చెప్పడం అందులో ఉద్దేశం. అటువంటి శివశక్తులు ఏకస్వరూపులు, వాళ్ళు విడివిడిగా కనబడినప్పటికీ ఏకత్వం వారి యొక్క సహజ లక్షణం అని చెప్పుకుంటూ ఆ పుత్రుడైనటువంటి గణపతి సుబ్రహ్మణ్యుడు వారు ఉభయులు కూడా దేవతల్లో ప్రధానుడైన వాడు గణపతి. దేవతలందరినీ సేనలుగా చేసి నడిపినటువంటి వాడు దేవసేనాని. అతడు జ్ఞానప్రదాత. ఆయనే ఒకప్పుడు జ్ఞానసముద్రుడుగాను కుమారుల భట్టుగాను తర్వాత రమణుల వారుగాను వచ్చారు అని జ్ఞానస్వరూపునిగా సుబ్రహ్మణ్యుని యొక్క తత్వాన్ని చూపిస్తూ అటువంటి కైలాసవాసిని అయినటువంటి అమ్మవారు పరివార సైతంగా మనల్ని అనుగ్రహించుగాక అనే భావన నేను మనం చెప్పుకున్నాం. అటుపై మన చేత ఒక్కసారి భారతదేశం అంతా తిప్పిస్తున్నారు గణపతి ముని గారు. వారి సహాయంతో మనం భారతదేశ యాత్ర చేద్దాం. ఎక్కడ మొదలు పెట్టాలి? సేతు మొదలుకొని హిమాచలం వరకు ఎక్కడెక్కడ అమ్మవారు ఉన్నారో ఆ అమ్మవారి క్షేత్రాలన్నీ మనకు చూపిస్తున్నారు. క్షేత్రదేవతలు అంటే మనం వెళ్ళి చూడగలగడం ఒకటి, మీరు ఎక్కడున్నా క్షేత్రదేవతను స్మరించవచ్చు. ఎందుకంటే వాళ్ళు సర్వవ్యాపకులు. మీరు ఆ క్షేత్రాది దేవతని ఇక్కడ స్మరించినప్పటికీ కూడా ఆ క్షేత్రములో ఉన్న శక్తి ఆ దేవత కూడా ఈ స్మరించిన వారిని ఇక్కడ కూడా అనుగ్రహించగలరు. అందుకే కొన్ని క్షేత్రాలు ప్రత్యక్షంగా చూడగలం, కొన్ని చూడలేం. చూడలేని క్షేత్రాన్ని స్మరణతో మనం దర్శించవచ్చు. ఇక్కడ గణపతి ముని ఆ దివ్యమైన క్షేత్రాల్లో ఉన్న అమ్మ శక్తిని చూపిస్తున్నారు. ఇది కేవలం క్షేత్ర వర్ణనను కాకుండా చిట్ట చివరికి దాని ఫలితం మనం తెలుసుకుంటాం కనుక శ్రద్ధగా మొదటి నుండి చూద్దాం. ఈ పద్ధతి ఎలా తీసుకువెళ్ళారు అంటే సరిగ్గా సముద్రం నుంచి పర్వతం వరకు, అనగా ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి సముద్ర తీరం మొదలుకొని కాశ్మీర్ సే కన్యాకుమారి తక్ అంటాం కదా మనం, కానీ కన్యాకుమారి నుంచి కైలాసం వరకు తీసుకెళ్లారు ఈయన. ఈ పద్ధతిలో తీసుకువెళ్ళారు ఇక్కడ. ఈ పద్ధతి నిజంగా మనం ఆలోచిస్తే
కైలాసం అంటే ఇదే మహాకైలాసం. ఈ క్రింద నుంచి ఆ పైకి వెళ్ళే ప్రయాణమే. అందుకే ఈ క్షేత్రయాత్రలన్నీ ఒకవైపు మనలో ఉన్నటువంటి గుప్త శక్తి క్షేత్రముల యొక్క యాత్రయే. శక్తి ఎప్పుడు గుప్తంగానే ఉంటుంది, గుప్తంగా ఉన్నదే శక్తివంతంగా ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి ఈ క్షేత్రాల్లో గుప్తంగా ఉన్న శక్తిని మనం సాధనతో శోధనతో తెలుసుకోవాలి. క్షేత్రాలకు అందరూ వెళతారండి, కానీ శక్తిని మాత్రం సాధకులు మాత్రమే పొందగలరు. శక్తి ఎప్పుడూ క్షేత్రముల యందు గుప్తముగా ఉంటుంది. దాన్ని ప్రతిష్ఠ చేశారు ఇక్కడ. అందుకే క్షేత్రాలని బాహ్య దృష్టితో చూడడం ఒకటి, వెళ్లే ముందు ఆ క్షేత్రాల పెద్ద సదుపాయాలు ఉండవండి, చూడడానికి భోగవండి అనే వాళ్ళకి అందులో గుప్తశక్తి అందదు. ఆ గుప్తశక్తి అందుకోవడానికి, ఈ క్షేత్రాన్ని శుద్ధి చేసుకోవడానికి, ఈ క్షేత్రజ్ఞుడైన వాడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి క్షేత్రయాత్రలు సహకరించాలి. ఇప్పుడు మనం ఆ తీర్థయాత్ర చేద్దాం. కన్యాకుమారి సుతరాం వదాన్య మాన్యా సమస్తై ప్రకృతేరనన్య ఆక్షేపకం సాగర బుద్బుదానాం హాసం విధత్తాం జగతస్సుఖాయ. ఈయన మొత్తం ఇందులో ప్రతి స్తబకానికి ప్రారంభంలో నవ్వు గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ క్షేత్రయాత్ర స్తబకం కూడా నవ్వుతోనే మొదలుపెట్టారు, క్షేత్రంతోనే మొదలుపెట్టారు. ఈ నవ్వు కన్యాకుమారి యొక్క నవ్వు. కన్యాకుమారి ఇది అమ్మవారి యొక్క క్షేత్రం. అది అక్కడ కుమారిగా ఆ తల్లి ఉన్నది. అంటే శివునకు తపస్సు చేస్తున్న రూపంతో ఉంటుందని. అందుకు కన్యగాను తపోరూపిణిగా ఉంది. అయితే కన్య అన్నప్పుడు మళ్ళీ కుమారి ఎందుకన్నారంటే, కుమారి పదానికి మనం అర్థం చెప్పుకున్నాం. కుత్సితాన్ మారయతీతి కుమారి, కుత్సితులను నశింపజేసే తల్లి అని. కుత్సితులు అంటే దుర్మార్గులు, అసురనాశిని అని చెప్పడం ఒకటి. మనలో కుత్సితత్వాన్ని నశింపజేసే తల్లి కుమారి. అలాంటి కన్యాకుమారి ఆవిడ లక్షణం ఏంటంటే సుతరాం వదాన్య. వదాన్యత అంటే దానశీలం, దానం చేసే స్వభావం ఆవిడ దగ్గర చాలా ఉందిట. ఆ దేవతా తత్వం అది. అందుకే నమస్కరిస్తే మనకి ఏదైనా ధారాళంగా ఆవిడ అనుగ్రహిస్తున్నది. పైగా సమస్తై మాన్య, అందరి చేత గౌరవింపబడేది. ప్రకృతేరనన్య, ప్రకృతి స్వరూపిణి. ఇక్కడ ఆయన విశేషణాలు కూడా ఆ దేవత యొక్క స్వభావాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. ఆ కన్యాకుమారి అభీష్టదానము చేయగలిగినది, ప్రకృతి స్వరూపిణిగా ఉన్నది. ఆవిడ నవ్వు ఎలా ఉన్నదంటే, సముద్ర తీరంలో తల్లి కదా, ఆ సముద్రపు నురుగులు కూడా సిగ్గుపడేటంత చక్కగా ఉంది ఆవిడ నవ్వు. అంటే సముద్రపు నురుగుల్ని మించిపోయింది. ఎందుకంటే అందులో ఉప్పతనం ఉండొచ్చు, కానీ ఇది అమృతమయం. అందుకోసం అందుకు ఆక్షేపకం సాగర బుద్బుదానాం హాసం విధత్తాం జగత సుఖాయ. అమ్మ యొక్క చిరునవ్వు ఈ జగతికి సుఖము కలిగించుగాక అనే భావన చేశారు ఇక్కడ. ఇక కొన్ని చోట్ల వచ్చేటప్పటికల్లా వైరాగ్య భావంలోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే అసలైన ఉపాసన వివేక వైరాగ్యాలతో కూడినది అయి ఉంటుంది. అంతేకాని లోకం మీద పూర్ణమైన ఆసక్తి కలిగినటువంటి వారు ఆరాధన చేయవచ్చు, కానీ సంపూర్ణం అవ్వదు. ఆరాధన వల్ల క్రమంగా చిత్తం శుద్ధమై వైరాగ్యం కలగచ్చు. అందుకే వైరాగ్యమే మనల్ని ఎప్పటికైనా తరింపజేయగలదు. అందుకే స్వధర్మాన్ని కర్మని విడిచిపెట్టకుండా ఉంటే అది మనకు క్రమంగా వైరాగ్యాన్ని ఇస్తుందట. ఈ వైరాగ్యం భక్తిని ఇస్తుందట. ఆ భక్తి ముక్తికి అవసరమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తున్నది. ఈ పద్ధతి మనకి. అందుకు ఇక్కడ తర్వాత శ్లోకంలో రక్షస్వచేతో మదమత్సరాదేహే భిక్షస్వకాలే తనురక్షణాయ మనకు బోధిస్తున్నారు. నీ యొక్క చిత్తాన్ని రక్షించుకో అన్నాడు. శరీరాన్ని రక్షించుకుంటే అందుకే నేను మంచి మంచి వస్త్రాలు వేసుకుంటున్నామండి అని చెప్తాం. మరి మనస్సుని రక్షించుకోవాలి. ఎవరి నుంచి రక్షించుకోవాలి? ఇది తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. రక్షస్వచేత మదమత్సరాదేహే, మదమత్సరాది దుర్గుణాల నుంచి నీ చిత్తాన్ని కాపాడుకో, లేకపోతే చిత్తం దెబ్బతినేస్తుంది. అది గాయపడిందా కోలుకోవడం కష్టం. అందుకే రక్షస్వ స్వచేతో మదమత్సరాదేహే భిక్షస్వ కాలే తనురక్షణాయ. శరీర రక్షణ కోసం ఏది అవసరమో అదే నువ్వు భిక్షగా స్వీకరించు. ఇది సన్యాసికైతే భిక్ష నచ్చు, మనకైతే ఆహారం అనుకుందాం. శరీర రక్షణ కోసమే ఆహారం తప్ప ఒక్క పూట తింటే ఏం పోయింది లేదు, ఏం తింటే ఏం పోయింది లేదు అంటూ పడేసుకుని శరీరాన్ని దెబ్బ తీసుకోకూడదు. ఎందుకంటే శరీరం ఆధ్యాత్మిక సాధనకు అనువుగా ఉండాలి కనుక చిత్తాన్ని మదమత్సరాదుల నుంచి రక్షించుకో. నీ శరీర పోషణ కోసం సరైన ఆహారాన్ని భుజించు. ఈ రెండిటితో సాధన చేస్తూ నీకు మోక్షం కావాలంటే రా చూపిస్తాను, ఈ అమ్మ దగ్గరికి వెళ్ళు. ఏ అమ్మ? వీక్షస్వ రామేశ వధూపదాబ్జం మోక్షస్వలాభే యదితేభిలాష. వీక్షస్వ రామేశ వధూ పదాబ్జం. రామేశ్వరుని యొక్క వధువు యొక్క పాదపద్మాలను చూడు. రామేశ్వరుని వధువు అంటే పర్వతవర్ధనీదేవి, రామేశ్వర క్షేత్రం. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ పాదాలను చూడు. నీకు నిజంగా మోక్షం మీద అభిలాష ఉంటే అన్నాడు. కబుర్లకేముందండి, నాకు మోక్షం వస్తే బాగుండని అందరికీ ఉంటుంది. అర్హత ఉందా లేదా అనేది ఎంతమందికి తెలియాలి. అందుకని నీ మోక్షం మీద లాభం కావాలి అనుకుంటే ఈ మూడు చెయ్యి. ఒకటేమిటి?
శరీరాన్ని మదమత్సరాదుల నుంచి, మనస్సును మదమత్సరాదుల నుంచి రక్షించుకో, శరీరాన్ని హితమైన సాత్వికాహారంతో కాపాడుకో, అమ్మవారి పాదాలను ఆశ్రయించు, అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది. మోక్షానికి మార్గం ఎంత చక్కగా చూపించారు. ఏ క్షేత్రం చెప్తున్నారని కుతూహలంతో పాటు సాధన ఎలా ఉండాలో చక్కగా చెప్పారు. ఈ మూడే మనం చేసుకోవాల్సిన సాధన. చిత్తాన్ని రక్షించుకోవడం, దేహాన్ని చక్కగా పోషించుకోవడం, అమ్మవారి పాదాన్ని ఆశ్రయించడం. లోకస్వ దూరీకృత భక్త శోకం హాలాస్య నాథేక్షణ పుణ్యపాకం భీతిశ్చఖే చేద్భవత పవిత్రం జ్యోతిర్విశేషం జలచారి నేత్రం. ఇప్పుడు నువ్వు శోకం నుంచి బయటపడాలంటే నీకు అదృష్టవశాత్తు భయం కలిగితే అన్నాడు. ఇది మాట చాలా బాగుంది చూడండి. అదృష్టవశాత్తు భయం పుట్టాలట. అంటే భయం అదృష్టవశాత్తు కలుగుతుందా అండి? కొందరికి ఎప్పుడు భయం అయితే అదృష్టవంతులా. దేని నుంచి భయపడాలో దాని నుంచి భయపడాలి. ఆ భయం దేని నుంచి భయపడాలో ప్రహ్లాదుడు చెప్తాడు. నీ రూపం చూస్తే నేను భయపడను, దుర్భర సంసార దవాగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయవే అన్నాడు కదా. కనుక దేనికి భయపడాలి అంటే భవతః భీతి చేత్, అంటే ఈ సంసారము నుంచి నీకు నిజంగా భయం కలిగితే, సంసారం పట్ల ఎవరికైనా భయం ఉందా? ఇంకా మరికొంత మునగాలి, మరికొంత దేవుకోవాలనే బాధే తప్ప భయం లేదు. ఈ సంసారం దుర్భరం అని తెలిస్తే సంసార కూపమతి ఘోర మగాధమూలం అని అంట. అందుకే సంసారం భయంకరం, దీని నుంచి ముక్తి కావాలని నీకు తపన కలిగితే, ఇప్పుడు చెప్పండి ఇది అదృష్టమా కదా? సంసారం యొక్క భయానక స్వరూపాన్ని గుర్తించేమో అంటే ఎప్పటికో అప్పుడు మోక్షం పొందే అవకాశం ఉందని అర్థం. ఇంకా అది నాకు భయం అనిపించలేదండి, మరికొంతకాలం దాంట్లోనే మునగాలనుందంటే మరికొన్ని జన్మలు ఉన్నాయని సిద్ధం. అందుకే భీతి సఖే అనడం, ఓ మిత్రుడా నీకు నిజంగా భవతః భవము నుంచి భయం ఉంటే ఈ పని చేయి, ఒక్కసారి వచ్చి చూడు, లోకస్వ దర్శించు. ఎవరిని దర్శిస్తావు? దూరీకృత భక్త శోకం, భక్తుల శోకాల్ని పోగొట్టడం కోసమై ఇక్కడ ఉన్నటువంటి తల్లిని దర్శించు. ఆవిడ జ్యోతిర్విశేషం, ఒకానొక విశేషమైన జ్యోతి ఆవిడ అన్నారు. ఈ మాట చెప్పడంలో ప్రత్యేకం ఉంది. ఆవిడ జ్యోతిస్వరూపిణి. ఆవిడెవరంటే హాలాస్య నాథేక్షణ పుణ్యపాకం. హాలాస్యనాథుడు అంటే శివుడు. ఈయన ఏ క్షేత్రంలో హాలాస్యనాథుడు అంటారో చెప్తాను నేను, తొందరపడతాను. హాలాస్యనాథుడు కళ్ళకి ఆయన చేసుకున్న పుణ్యాల పంటగా దొరికింది ఈవిడ. శివుడి పుణ్యాల రాశి, అంత గొప్ప మాట. శివుడికి కూడా ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ ఆవిడ దొరకలేదు. ఆవిడ కళ్ళు ఈయన్ని చూడడం కోసం ఎన్ని పుణ్యాలు చేసుకున్నాయో అన్నాడు ఇక్కడ. ఎంత చక్కటి మాట. శివుడి కళ్ళకు పుణ్యాలు రాశి. హాలస్య నాథాక్షణ పుణ్యపాకం. హాలస్యనాథుడు అంటే ఎవరో తెలుసా? మధురలో ఉన్న సుందరేశ్వరుడు. ఆయన చొక్కనాథుడు అంటారు ఆయన. ఆయన యొక్క సతీమణి ఈవిడ జ్యోతిర్విశేషం. ఈ మాట ఈవిడ దగ్గర ఎందుకన్నారు? ప్రతి మాట ఊరికిన అమ్మవారి దగ్గర ఉన్న మాటలను ఏదో అమ్మవారి దగ్గర పెట్టాడు కాదు. ఆ క్షేత్రంలో ఆ దేవికి సంబంధించిన నామం ఇది. ఒక్కసారి ఎవరికైనా మీనాక్షీదేవికి శంకర భగవత్పాల్ వారు చేసిన స్తోత్రం గుర్తుంటే, మీనాక్షి అష్టకం రచించారు ఆయన. అందులో అంటారు జ్యోతిర్మయీం వాంగ్మయీం మనకు మాట అంటారు. అమ్మ రెండు రూపములతో ఉంటుంది, జ్యోతిస్వరూపంగాను వాక్ స్వరూపంగాను. ఒకటి ప్రకాశ స్వరూపము, ఒకటి అక్షర స్వరూపము. ఈ రెండు అమ్మ రూపములు, జ్యోతిర్మయీం వాంగ్మయీం. మన ఇటీవలనే దూర్వాసన త్రిపురామహిమ్న స్తోత్రంలో దీన్ని ప్రస్తావన చేసుకున్నాం. మొత్తానికి జ్యోతిర్విశేషం జలచారి నేత్రం, అక్కడ పేరు పెట్టారండి. జలచారి అంటే చేప, జలచారి నేత్రం అంటే చేప కళ్ళ తల్లి అంటే మీనాక్షి అని అర్థం. సుందరేశ్వరుని సతీమణి మీనాక్షిదేవి. ఆవిడ పాదాలను ఆశ్రయించు, తప్పకుండా ఆవిడ నీకు ముక్తికి హేతువైన జ్ఞానం ఇచ్చి శోకం నుంచి బయటపెడుతుంది. ఇక యో లోకతేతామఖిలాండరాజ్ఞీం అజ్ఞాన విధ్వంస విధాన విజ్ఞాం అంబాం పరాం జీవనలింగ శక్తిం భూయస్స కాయం నభవే లభేత. ఇదిగో మళ్ళీ నీకు పునర్జన్మ అక్కర్లేదు అంటే ఈ తల్లి చూపిస్తున్నారా అక్కడ. ఆ తల్లిని దర్శించేవా? ఆవిడ అజ్ఞాన విధ్వంస విధాన విజ్ఞాం. నీ అజ్ఞానాన్ని సమూలంగా ఎలా నశింపజేయాలో ఆ తల్లికి తెలుసు. ఆవిడ దగ్గరికి వెళ్ళు. ఆవిడెవరంటే జీవనలింగ శక్తి అంబాం అన్నాడు. ఆవిడ జీవనలింగము యొక్క శక్తిట. అంటే అక్కడ ఉన్న శివుణ్ణి చెప్తున్నారు, అమ్మని చెప్తున్నారు. ఇది పరిశీలించవలసిన మరొక అందమైన అంశం. జీవనం అంటే జలం, జీవనలింగం అంటే జలలింగం అనగా జంబుకేశ్వరుడు అని అర్థం. ఆ జంబుకేశ్వరుని శక్తి అయినటువంటి తల్లి అంటే ఈవిడ పేరు అఖిలాండేశ్వరి అని చెప్పబడుతున్నది. ఇది మనకి దండనాథాదేవి అయిన వారాహీదేవి యొక్క స్వరూపం అండి. ఇందాక చెప్పినటువంటి తల్లి మీనాక్షి శ్యామలాదేవి యొక్క రూపం. అందుకే ఆవిడ చిలక పట్టుకుని ఉంటుంది ఆవిడ, మంత్రినీదేవి. అలాగా బిభ్రత్సహస్రంచ ముఖాని శక్తో వక్తుం గుణాన్ కమలాలయస్య జన్మాపి యత్ర ప్రభవే జనానాం ముక్త్యై మునీనామపి దుర్లభాయై. ఇక్కడ ఈ తల్లి గురించి ఒక ప్రత్యేకంగా చెప్పారు. ఇదిగో
1000 ముఖాలు కలిగినటువంటి వాడు కూడా వర్ణించలేడు ఈ తల్లి యొక్క గొప్పతనాన్ని. అంటే 1000 ముఖాలు కలవాడంటే అనంతుడు ఆదిశేషుడు. అలాగే బ్రహ్మ కూడా వర్ణించలేడు. అలాంటి తల్లి ఇక్కడ వెలసి ఉన్నది. మునులు కూడా ఈవిడ్ని సేవించడం దుర్లభమే. ఈవిడ్ని సేవించారా మునులకు కూడా దుర్లభమయ్యే మోక్షం ఇస్తున్నది. అందుకే ముక్చేయి మునీనామపి దుర్లభాయై. అలాంటి తల్లిని సేవించండి. ఈ తల్లి ఎక్కడుందో తెలుసా? ఎక్కడ పుడితే మోక్షమని చెప్తారో అక్కడున్నది అన్నారు. అంటే ఒక క్షేత్రంలో పుడితే మోక్షం, ఒక క్షేత్రంలో పోతే మోక్షం, ఒక క్షేత్రంలో దర్శిస్తే మోక్షం. ఇక్కడ ఆలోచించవలసిన అంశం ఉందండి. దర్శిస్తే ఎక్కడ మోక్షమో తర్వాత చెప్తాం. పుడితే మోక్షం ఏంటి? ఎక్కడ? అది తర్వాత ఏంటి? ఇప్పుడు సబ్జెక్ట్ అదే. పోతే మోక్షం ఎక్కడ? అది కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు. కాశీలో మరణిస్తే మోక్షం. ఒక శాస్త్రమే చెప్తున్నది. జన్మ పొందితే మోక్షం ఎక్కడ అంటే కమలాలయ క్షేత్రంలో పుడితే మోక్షం అండి. దీని పేరు కమలాలయ. ఇక్కడ తల్లి కమలాలయే. ఈవిడ కమలాంబిక అని చెప్పబడుతుంది. ఈ కమలములంటే షట్కమలముల్లో చివరి సహస్రార కమలంలో ఉన్న తల్లి కమలాంబిక. ఇక్కడ 2 తల్లులు ఉంటారండి ఈ క్షేత్రంలో. ఒకరు కమలాంబిక, ఇంకోరు నీలోత్పలాంబిక. చిత్రం. ఒకరు నల్ల కలువ, ఒకరు ఎర్ర పద్మం. ఎంత బాగుందో! ఒకరు కలువ, ఒక పద్మం. అంటే ఎంత బాగున్నదో! అంటే ఒక చంద్ర లక్షణం, ఒకరు సూర్య లక్షణం అని చెప్పడం. వీరిద్దరికి భర్త మాత్రం పరమేశ్వరుడు. ఒకే తల్లి 2 రూపములతో అక్కడ ఉన్నది. కమలాంబిక, నీలోత్పలాంబిక. ఈ 2 తల్లులపై నవావరణ కీర్తనలు ముత్తుస్వామి దీక్షితు వారు రచించారు. అద్భుతమైన కీర్తనలు, శ్రీ విద్యా రహస్యాలన్నీ 2 తల్లుల మీద రచించారండి. కమలాంబిక మీద నవావరణ కీర్తనలు ఉన్నాయి, నీలోత్పలాంబిక మీద కూడా ఉన్నాయి. ఎందుకంటే ముత్తుస్వామి దీక్షితులు అక్కడ పుట్టారు. ఆయనే కాదు అంటే ఆయన అక్కడ పుట్టేనే మోక్షం తప్పదు. మోక్షం పొందాడు అందరూ చూస్తూ ఉంటే. అది కూడా ఆ వీణాగానం చేస్తూ భక్తుల్ని, తన శిష్యుల్ని కూడా ఒక్కసారి మీనలోచని పాట పాడించుతూ ఏహి ముదం మమ దేహి అంటూ మీనలోచని పాశమోచని అని తలవాల్చేశాడు ఆయన. అందరూ చూస్తూ ఉండగా శాస్త్రార్కమని ఛేదించుకున్నారు. అలా సిద్ధి పొందాడు. అంటే ఆ క్షేత్రంలో పుట్టేవారు ముక్తి పొందుతారు. ఆ క్షేత్రంలోనే మరొక ఆయన పుట్టాడు. మరో 2 పుట్టారులేండి అదే క్షేత్రంలో. ఇంచుమించు అదే శతాబ్దంలో కొద్ది సంవత్సరాల తేడాలో మరో 2 పుట్టారు. ఒకరు త్యాగరాజస్వామి వారు, ఇంకొకరు శ్యామశాస్త్రి గారు. అంత అద్భుతమైన క్షేత్రం. దాని పేరు కమలాలయం. అక్కడ పుడితే మోక్షం, అక్కడ పోతే మోక్షం. అందుకే పుడితే మోక్షం. జన్మాపి యత్ర ప్రభవే జనానా ముక్త్యై మునీనామపి దుర్లభాయై. మునులకు కూడా దుర్లభమైన మోక్షము ఎక్కడ పుడితే లభిస్తుందో ఆ క్షేత్రంలో ఉన్న ఆ తల్లి వైభవాన్ని వర్ణించడానికి 1000 పడగల వాడికి సాధ్యం కాదు, బ్రహ్మగారికి సాధ్యం కాదు. ఈ కమలాలయ పట్టణాన్ని, దాని పేరు తిరువారూరు. ఇది తమిళనాడులో ఉన్నది. దీన్ని తిరువారూరు అంటారు. అక్కడ శివుడి పేరు త్యాగరాజేశ్వరుడు. ఆ పేరే త్యాగరాజస్వామికి పెట్టుకున్నారు వాళ్ళ నాన్నగారు. ఆయన అనుగ్రహం వల్ల కలిగాడు అని పేరితే త్యాగబ్రహ్మం మనకు దొరికారు. మొత్తానికి అమ్మ ఉన్న క్షేత్రాన్ని తలుచుకోగానే 3 భాగవతోత్తములు కూడా మనకు దొరికారు. పరమేశ్వరుని కూడా స్మరించుకున్నాం. మొత్తానికి ఈ నవావరణ కృతులు ఆ తల్లిని ఉద్దేశించి రచించారు. అలాంటి తల్లి అక్కడ పుట్టిన వాళ్ళకి మోక్షం ఇస్తున్నది. ఇక పోయిన వాళ్ళకి మోక్షం కాశీ ఉంది, వెళదాం. అక్కడ తొందర ఉంది. కాశీ తర్వాత నెమ్మదిగా వెళ్ళచ్చు. కైలాసానికి దగ్గర కదా. ఇంకోటి ఉంది, ఇది చాలా గొప్పది. పుట్టుకు మన చేతిలో ఉందా అండి? పోనీ ఇప్పుడు నేను అది బాగుంది కనుక అక్కడికి వెళ్ళి పుడదామని అక్కడికి వెళ్ళి పుడతామా? పుట్టేసి అక్కడికి వెళ్తున్నాం మనం. కానీ పుట్టుక మన చేతిలో లేదు. కాశీలో పోదాం అనుకున్నా అది మన చేతిలో లేదని చాలామందికి తెలుసు అనుభవం. అది మన చేతిలో లేదు. ఈ 2 మన చేతిలో లేవు. ఇంకొక్కటి మన చేతిలో ఉంది అనిపిస్తుంది. సాధ్యమైతే ఉండొచ్చు. వెళ్ళి చూడ్డం. చూస్తే మోక్షం ఇచ్చే క్షేత్రం ఇంకెంత గొప్పది 2 కంటే. 2 కంటే అని కాదు, 2 దుర్లభం గనక, ఇది కొంత సులభం గనక చూస్తే మోక్షం ఇచ్చే క్షేత్రానికి వీలైనంత వెళ్ళి వాసం చేయడం చాలా మంచిది. ఈ క్షేత్రంలో ఒక ఆయన తిరిగి ప్రపంచమంతా తిరిగి అద్వైతం, ప్రపంచం అంటే భారతదేశం అంతా తిరిగి అద్వైత మతాన్ని చెప్పిన ఒక మహాత్ముడు చిట్ట చివరికి ఈ క్షేత్రంలోనే వచ్చి నాకు ఇదే చాలని తనువు తాలించాడు. ఆ మహానుభావుడు అప్పయ్య దీక్షితులు. ఆ చోటు దర్శనాత్ అభ్రసదశి అదొస్తోంది. వ్యాఘ్రాంగ్రివాతాశన పూజితస్య నాట్యస్థలీ నాయికయా శివస్య నేత్రాధ్వభాజా శివకామయావో మిత్రాణి కామా ఫలినో భవంతు. చక్కగా వివరించారు. ఇక్కడికి రండి, ఈ పురాణానికి చేరుకోండి. ఇక్కడ వ్యాఘ్రాంగ్రి అంటే వ్యాఘ్రపాద మహర్షి, అదేవిధంగా పతంజలి మహర్షి వారు ఉభయుల చేత సేవించబడుతున్నటువంటి నటరాజస్వామి వారు ఉన్నారు. ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఆ రంగస్థలానికి అధ్యక్షురాలు ఈవిడ అన్నారు ఇక్కడ. అందుకే నాట్యస్థలి నాయికయ శివస్య. అక్కడికి రండి.
కళ్ళున్న వాళ్ళ చూడాల్సింది, ఎందుకంటే దర్శనాత్ కదా, అందుకే నేత్రాధ్వబాధ. మీ కళ్ళు సార్థకం కావాలంటే అక్కడికి రండి. అక్కడుంది మా అమ్మ, ఆవిడ శివకామయావో, ఆవిడ శివకామ సుందరి అని చెప్పబడుతున్నది. అదే నృత్తరాజసహ ధర్మచారిణిం చింతయామి శివకామ సుందరిం. చంద్రమర క్షేత్రంలో నటరాజ మనోహారిణి అయినటువంటి అమ్మ. దీనికే పుండరీకపురమని, వ్యాఘ్రపురమని, అభ్రపురమని, చిదంబరమని పేర్లు మనకున్నాయి. ఆ చిదంబర శివకామ సుందరి ఆ తల్లి. ఇది ముక్తి క్షేత్రం, పుండరీక క్షేత్రం ఇది. ఇక మరొక క్షేత్రం, ఈయనకి చాలా అసలైన ముఖ్యమైన క్షేత్రం ఇది. ఆలోకతే పీత కుచామయిత్వా మాలోల చిత్తా మరుణాచలేయ నిర్వేదవాన్ పర్వసుధాంశు వక్త్రే సర్వే వశేతస్య భవంతి కామాః. ఇంతవరకు స్నేహితులను ఉద్దేశించి చెప్పారు, ఇప్పుడు ఏకంగా అమ్మవారితో మాట్లాడుతున్నాడు. ఈ క్షేత్రకు వచ్చేటప్పటికి పర్వసుధాంశు వక్త్రే అంటే ఓ పూర్ణచంద్ర ముఖురాలా అని. అమ్మా, నిర్వేదం ఉన్నటువంటి వాడు. నిర్వేదం అంటే డిప్రెషను దిగులు అని కాదు ఇక్కడ అర్థం. నిర్వేదము అంటే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ. పరీక్ష లోకాన్ కర్మచితాన్, కర్మపక్వమైన ఈ ప్రపంచం గురించి గొప్పగా ఆలోచిస్తే అప్పుడు కలుగుతుందండి ఆ వైరాగ్యం. అది చాలా గొప్పది, అది నిర్వేదం. అది కలగడం మహా కష్టం. ఎప్పుడో బుద్ధుడికి కలిగిందిట. అలా కలుగుతుంది. ఈ ప్రపంచం ఏమిటి, ఎటుపోతుంది? మనం కేవలం నిస్సార సుఖాన్ని సారం అనుకుంటూ ఆయువు ఖర్చు చేసేస్తున్నాం. చివరికి ఇది నిస్సారం దాని తేలి లోపల ఆయువు అయిపోతుంది. కనుక నిస్సారమైన ప్రపంచం యొక్క అసలు స్వరూపం తెలియగానే జ్ఞానికి, వివేకశీలికి ఒక నిర్వేదం కలుగుతుంది. నీకు నిజంగా నిర్వేదం కలిగిందా? నిర్వేదం పరిష్కారం కాదు, నిర్వేదం నుంచి క్రమంగా సాధనలోకి వెళ్ళాలి. ఇది నిస్సారమని తేలింది కానీ సారవస్తువు ఇంకా పట్టుకోలేదు. కనుక నిస్సారమని తేలింది కదా, సరే సారవస్తువు ఒకటి ఉంది రా చూపిస్తాను. అది తెలియాలి అంటే ఇక్కడికి రా. ఇక్కడ తల్లి ఈ క్షేత్రం మీద చాలా ప్రేమగా ఉన్నది. ఆలోల చిత్త. ఆలోల అంటే అనురక్తి అని అర్థం. ప్రేమగా ఈ క్షేత్రంపై ప్రేమతో ఉన్నది. అంతేకాదు ఈ క్షేత్రానికి ఏ భక్తులు వచ్చి సేవిస్తున్నారో వారి పట్ల కూడా వాత్సల్యంతో అనుగ్రహిస్తోంది ఈ తల్లి. అందుకు నీకు నిజంగా నిర్వేదం కలిగితే ఇక్కడికి రా. అప్పుడు నువ్వు నిగ్రహించుకోలేకపోతున్నాను నా కోరికల్ని మనస్సును అంటున్నావే, ఈ తల్లిని చూస్తే నిగ్రహించుకుంటావు, తప్పకుండా నీ యోగం పండుతుంది అని చెప్తున్నారు. సర్వే వశే తస్య భవంతి కామాః. ఇక్కడికి రా. ఈ అరుణాచలం అది. ఈ అరుణాచలంలో ఉన్న తల్లి పేరు అపీత కుచాంబ అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. అపీత కుచాంబ సుబ్రహ్మణ్య స్వామికి స్తన్యమిస్తూ తాను ఒక శివదీక్షకే ఆ పిల్లవాడిని అలాగే ఉంచి వెళ్ళిపోయిందిట. ఇంకా పూర్తిగా స్తన్యము పానం చేయలేదు పిల్లవాడు. అలాగా అపీతమైన స్తనములతో వెళ్ళింది కనుక అపీత కుచాంబ అని పేరు ఇచ్చారు తల్లికి. అలాంటి స్వరూపంతో ఉన్నది ఆ తల్లి. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆయనకు మరింత ఆనందంగా వర్ణించాడు. ఎందుకంటే తన యొక్క సర్వసాధనలు సిద్ధించిన చోటు ఇది. సర్వసాధనలు సిద్ధించేది ఎప్పుడు? సరైన గురువు లభించినప్పుడు. అది లభించిన చోటు గనక మరింత ప్రేమగా ఇక్కడ వర్ణించుకున్నారు. కుండలీ పట్టణ రాజధాని ఆలోకతే కామపి కృత్తమస్తాం నిశ్చారమానంద కథా విహీనం సంసారమేతం సజహాతి బుద్ధ్యా అన్నాడు ఇక్కడ. ఈ సంసారం యొక్క స్వరూపం ఏంటో తెలుసా? నిస్సారం, ఆనంద కథా విహీనం. ఈ మాటలు చెప్తే కొందరికి చాలా కోపం కూడా వస్తుంది. వైరాగ్యం బోధిస్తే కోపగించుకున్న వాళ్ళు నేను చాలామందిని చూశానండి. మీరు అమ్మవారు గొప్పదని చెప్పండి, బాగానే ఉంటుంది, కోరికలు తీరుస్తుందని చెప్పండి, అది బాగుంటుంది. కానీ వైరాగ్యాలు వేదాంతాలు వద్దండి. ఎప్పటి నుంచి అంటే ఎప్పుడు గోపడే తప్పదని వీడికి తెలుసు అనమాట. ఎందుకు ఆ బాధ? అందుకే నిస్సారం, ఆనంద కథా విహీనం. ఆనందం అనే మాట లేనిది సంసారము. మరి ఉన్నట్టు అనిపిస్తుందంటే అదే ఇక్కడ. ఆభాసానందాలే తప్ప సత్యస్వరూపం లేదు ఇందులో. అందుకు ఇది ఆభాసలే ఇక్కడ. నిస్సారం, సారహీనమైనది. అలాంటి ఈ సంసారం నుంచి బయటపడాలని బుద్ధి పుడితే ఇక్కడికి రా. ఇక్కడ ఒక తల్లి ఉంది. ఇక్కడ కృత్తమస్తాన్, తలని తీసేసుకున్న తల్లి ఆవిడ. తీసేసిన తల్లి కాదు, తీసేసుకున్న తల్లి. తలని తీసేసిన తల్లి అంటే అలా ఉగ్రంగా అంటాం. తలని కృత్తమస్తాం, శిరస్సును తీసేసిన తల్లిట. ఆవిడున్న నగరం పేరు కుండలీపట్టణ రాజధాని. కుండలీపట్టణము అన్నారు. కుండలీపట్టణము అంటే పడైవీడు. ఇది మనం చెప్పుకున్నాం. రాయవెల్లూరు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పడైవీడు. చాలామందికి ఇలాంటి క్షేత్రములు పెద్ద తెలియవు. అలాంటి చోట శక్తి ఎక్కువ ఉంటుంది. ఆ పడైవీడిలోనే ఈయన చూశారు. ఈ తల్లి పేరు రేణుకా. ఆ రేణుకా గీత మనం ఇచ్చుకున్నాం కదా. తన తలని తానే తీసి పట్టుకుంటుంది ఆవిడ. చిన్నమస్త. పరశురాముడు తల్లి శిరస్సు ఛేదించడం, ఈ కథంతా కూడా చిన్నమస్త మహావిద్య అని ఒక రహస్యాన్ని ఈయన గ్రహించి చూపించాడు మనకి. ఆయనకు దర్శనమైంది. ఇక్కడ అమ్మ దర్శనమైంది. అదేవిధంగా
శ్రీకాకుళం సమీపంలో మందస అనే ప్రాంతం, అక్కడ మహేంద్ర తనయ నది ప్రవహిస్తోంది. అది పరశురాముడు తపస్సు చేసిన చోటు. ఇప్పుడు ఈ పడైవీడు కూడా సామాన్యం కాదు, అచ్చంగా ఒక కపాల ఆకారంలో ఉంటుంది. అక్కడ ప్రవహించే నది కూడా మీరు పరిశీలిస్తే సరిగ్గా ఆ క్షేత్రంలో ఆజ్ఞాచక్ర స్థానం కింద ఉంటుంది. ఆ నది పేరు కుండలిని నది. చూడండి, ఆ క్షేత్రానికి అమ్మవారు సూచన ఇచ్చి రప్పించుకున్నారు. ఈయనకి పిలిపించి మరీ రప్పించుకున్నారు. కోరుకున్నది ఇస్తారా అని పిలిచింది అక్కడికి. ఉమాశాస్త్రం రాసిన తర్వాత ఆయన పడవీళ్ళలో అమ్మ దర్శనమైంది మనం చెప్పుకున్నాం. అందుకే ఆ తల్లి ఈయనకి ఇష్టదేవత. ఈ తల్లికి ఒక స్తబకమే అని ఇస్తాడు, కానీ ఆ తత్వాన్ని మనం ఇక్కడే గ్రహించవచ్చు. చివరిలో కూడా అమ్మ గురించి బాగా చెప్తారు ఆయన. ఈ తల్లికి అని వివిధమైన నామములు ఉన్నాయి, తర్వాత మనం తెలుసుకుందాం. ప్రధానంగా రేణుకాదేవి. ఈ కుండలీ పట్టణం అంటే అది, అక్కడ ఉన్నటువంటి తల్లి. ఈ తల్లిని కానీ మనం సేవించుకుంటే ఇది ముక్తి హేతు అవుతున్నది. ఈవిడ చిన్నమస్త అయినటువంటి తల్లి. పడైవీడు క్షేత్రం గురించి చెప్పారు. ఇప్పుడు ఎన్ని క్షేత్రాలు తిరిగామని మీరు లెక్క పెట్టుకోండి. దృష్ట్వా వధూం ఆదిపురీశ్వరస్య యో లోచనారోచకమధునోతి తస్యాంతరంగం ధృత సర్వసంగం భూయో భవారోచకమవృణోతి. నీకు ప్రపంచాన్ని చూస్తుంటే జుగుప్స కలుగుతుంది కదా, అలాంటి జుగుప్స కలగకుండా చేస్తుంది ఈ తల్లి రా అన్నాడు. ఈ చిత్రమైన విషయం. జుగుప్స కలగాలని మీరే చెప్తూ జుగుప్స కలగకుండా చేస్తోందని అంటున్నారేమిటి? ప్రపంచాన్ని చూస్తూ ఉంటే రోత కలిగింది అంటే అనాత్మ విషయముల పట్ల రోత కలిగింది. అప్పుడు నువ్వు అమ్మవారిని ఆశ్రయించావు, ఆవిడ జ్ఞానం ఇచ్చింది. జ్ఞానం ఇచ్చి ఇంక చూసుకోండి. అప్పుడు నీకు ప్రపంచం ఎలా కనబడుతుంది? బ్రహ్మమయంగా, అమ్మస్వరూపంగా కనబడుతుంది. అప్పుడు ప్రపంచమంతా అమ్మమయంగా కనబడినప్పుడు అమ్మయందు ఎలాంటి ప్రీతి ఉన్నదో సర్వ బ్రహ్మమయమైన జగత్తు నువ్వు దర్శిస్తావు అన్నాడు ఇక్కడ. అది ఈ మాటలోని చమత్కారం. యో లోచనారోచకం ఆధునోతి, లోచన అరోచకం ఆధునోతి. నీ కంటికి జుగుప్స అసహ్యం అనేదాన్ని తీసేస్తుంది ఈ తల్లి. ఎందుకంటే సర్వం బ్రహ్మమయమైన దృష్టి వచ్చాక కోవిధి కో నిషేధ, వాడికి సర్వం బ్రహ్మమయం. వాడు నందతి నందతి నందత్యేవ అంటారు శంకరులు. అంతటా పరమాత్మనే చూసేవాడు చిందులేసి నాట్యం చేస్తాట. ఎంతగా అంటే తందనానాహి తందనానా పూరే అని చిందులేస్తాడు. ఎందుకు? బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్నట్టుగా. అది చిందులు. అన్నమయ్య చిందులు అర్థం కావాలంటే అక్కడ అర్థం కావాలి. ఒకటే బ్రహ్మం అంతటా కనబడుతోంది నాకు. నిండార రాజు నిద్రయినొకటే. ఆ బ్రహ్మమని అంతటా చూసేటప్పుడు ఆనందం, అంతేగాని చచ్చేకొచ్చే ఆనందం కాదు వాడికి. సర్వం బ్రహ్మమయమనే దర్శనంలో వాడుంటాడు. అలాంటి స్థితి నీకు కావాలి అంటే ఈ ఆదిపురీశ్వరుని యొక్క సతీమణిని చూడు. ఆదిపురీశ్వరుని వధువు. ఆదిపురమునకు పురం ఉన్నది. ఆదిపురములో ఈశ్వరుడు ఆదిపురీశ్వరుడు. ఆయన చూడు, ఆయన యొక్క వధువుని చూడు, ఆ తల్లిని సేవించుకో అన్నారు. ఆదిపురి అంటే చెన్నైకి అతి సమీపంలో, ఇంచుమించు చెన్నైలోనే అంతర్భాగమా అనిపించేటంత ఉన్నటువంటి తిరువత్తియూర్. దీని గురించి కూడా మనం మొదటి రోజు కపాల శాస్త్రి గారు అక్కడే దొరికారు, ఉమాశాస్త్రాన్ని వ్యాఖ్య రాసిన వారు అని చెప్పుకున్నాం మనం. ఆ తిరువత్తియూరికి ఆదిపురి అని పేరున్నది. అక్కడ ఉన్నటువంటి తల్లి పేరు త్రిపుర సుందరి. ఈ ఆలయంలోనే అమ్మను చూడగానే ఆయన పరవశించి ఉమాశాస్త్రంలో శ్లోకం చదివితే అక్కడ జపం చేసుకుంటున్నటువంటి కపాల శాస్త్రి వచ్చి పలకరించారని మనం చెప్పుకున్నాం. అక్కడ త్రిపుర సుందరీదేవిగా ఉన్నటువంటిది ఆదిపురిలో తిరువత్తియూరు. ఇది మహాక్షేత్రం, స్వయంభూ క్షేత్రం. ఇక్కడ ఒక మాట అంటున్నారు తర్వాత దాంట్లో. సాధారణంగా పురుషులకి వ్యసనాలు, ఆకర్షణలో ప్రధానమైనది స్త్రీ వ్యసనం. ఆ స్త్రీ యొక్క మాటలు, ఆ స్త్రీ యొక్క ఆభరణములు, వీటి గురించి వెళుతూ కామాసక్తులే తిరుగుతూ ఉంటారు. అలాంటి పురుషులకి అవి వింటూ వాటి యొక్క మైమర్పుతో పరవశించిపోతున్నావే. ఎప్పుడు స్త్రీ, ధన, ఇలాంటి లౌకిక విషయాల మీద ఆసక్తి కలిగిన నువ్వు అది విడిచిపెట్టి ఒక స్త్రీ కట్టుకున్న మొలనూలు మువ్వల మోత నీకు కమనీయంగా అనిపిస్తుంది. భూమి అనే స్త్రీ ఒక మొలనూలు చుట్టుకున్నది, అక్కడ ఉండే ధ్వని విను, ఆ ధ్వని విను అన్నాడు. చాలా చక్కటి మాట. భూమి అనే స్త్రీకి మొలనూలు, మొలనూలుకు పేరు కాంచీ అని అర్థం. ఇక్కడ భూమి అనే స్త్రీకి మొలనూలు కాంచీపురంట. అక్కడ ఒక మోత వినబడుతుంది. ఆ మోత నువ్వు అనుకునే కామపు మోత కాదు, కామాక్షి మోత అన్నాడు ఇక్కడ. ఎంత అందమాట చెప్పాడు. కాంచీ భువ పుణ్యపురి యతీంద్ర త్వామంబికా నామ రవై ధినోతు. అక్కడికి రా, అక్కడ అంబానామం మారుమురుగుతుంది. సాధారణంగా రణత్కింకిణి మేఖల అని అన్నారు కదా, మోగుతున్న మువ్వల వడ్డాణము. అక్కడ మోత ఏమిటి? ఆ కాంచి. కాంచి అంటే వడ్డాణం అని అర్థం. ఆ కాంచీకి చేరితే అక్కడ నీకు అంబానామము మోగుతూ ఉంటుంది. అది అక్కడ మోత. కామాక్షి నామం మోగుతూ ఉంటుంది. భక్తజనులు, మహాత్ములందరూ కామాక్షి కామాక్షి అని ఆ తల్లిని పిలుస్తారు. అంబానామంతో ప్రతిధ్వనించేటువంటి భూమికి మేఖలగా ఉన్న ఆ కాంచీ పట్టణానికి రా, నువ్వు ధన్యుడు అవుతూ యతీశ్వరా అని చెప్తూ ఉన్నారు. ఇంకొక అద్భుతమైన క్షేత్రం. అక్కడ నువ్వు వస్తే నీకు జ్ఞానం ఇవ్వడానికి నేను దీక్ష పట్టు కూర్చున్నాను. కూర్చుంది ఆవిడ.
నీకు వికసించిన జ్ఞానం ఇస్తాను రా అని ఉన్నది ఆ తల్లి క్షేత్రం చెప్తున్నారు. శ్రీ కాళహస్తి స్థల దర్శనశ్య కైలాస వీక్షాం పునరుక్తిమాహు జ్ఞానం ప్రదాతుం చరణాశ్రితేభ్యో జ్ఞానాంబికా యత్ర నిబద్ధ దీక్ష. అక్కడికి రా, శ్రీ కాళహస్తి చూడు. అక్కడికి చూస్తే కైలాసానికి తర్వాత ఇప్పుడే వెళ్తావు కదా, అప్పుడు అంటావు రెండో మారు చూస్తాను కైలాసం అంటావు నువ్వు అన్నాడు. కైలాసం పునరుక్తి అయిపోతుంది అంటే దక్షిణ కైలాసం అని పేరు. కైలాసం నుంచి ఒక శిఖరమే అక్కడికి వచ్చింది. దక్షిణ కైలాసము అని దేనికి ఎన్ని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు ప్రతి వాళ్ళు ప్రీతిగా, కానీ కాళహస్తికే దక్షిణ కైలాసం అనేది సిద్ధమైన పేరు. ఇది గుర్తుపెట్టు. అందుకు ఆ కైలాసం పునరుక్తి అన్నాడు. ఎంత చక్కటి మాట. అందుకేగా నత్కీరుడికి ఆ కైలాసం దగ్గర ఏం వెళ్తావో ఇక్కడ వెళ్ళి అన్నాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడే దర్శనమైంది. అటువంటి కాళహస్తి స్థల దర్శనస్య కైలాస వీక్షాం పునరుక్తి మాహు. అక్కడ కంకణం కట్టు కూర్చుందండి మా అమ్మ. జ్ఞానప్రదాతుం చరణాశ్రితేభ్యో. ఒక్కసారి అమ్మా నీ పాదాలే గతి అంటే వెంటనే జ్ఞానం ఇచ్చేస్తుంది ఆవిడ. జ్ఞానాంబిక, జ్ఞానప్రసూనాంబిక ఆ తల్లి. ఇంకో తల్లి ఉన్నదయ్యా, రా. నువ్వు భ్రమలలో మునిగిపోతున్నావు, ఈ భ్రమలన్నీ శాంతింపజేసే తల్లి ఉంది. ఆవిడకి భ్రమల్లో ఆ తల్లి దగ్గరికి రా. శ్రీశైల శృంగస్య విలోకనేన సంఘేన హీనో భవితా మనుష్య ధామాస్తి యత్ర భ్రమరాలకాయా శాంత భ్రమంతద్భ్రమరాంబికాయా. ఇక్కడ మొత్తం శ్లోకాల్లో మీరు గమనించవలసింది ఏంటంటే, ఈ క్షేత్రయాత్ర చేస్తూ ప్రేరేపిస్తున్నది ఎవరిని ప్రేరేపిస్తున్నారు? ఎలాగో రిటైర్ అయిపోయాం కనుక క్షేత్రాలన్నీ తిరగాలనుకుంటున్నా అన్న వాళ్ళకి చెప్పట్లేదు. ఎంత విధి పట్టుకోండి గట్టిగా. లౌకిక విషయములు నిస్సారమని తెలుసుకుని పరమార్థమేంటో తెలుసుకోవాలని తపన పడేవాడిని పిలుస్తున్నాడు. అంటే సాధక జనుల్ని పిలుస్తున్నాడు. అందుకే సాధకులు క్షేత్రయాత్ర చేయాలి కానీ కాలక్షేపపురాయుళ్ళు కాదు. వాళ్ళకి అన్ని కుదిరితే వెళతారండి, కుదుర్చుకుని వెళ్ళరు. అందుకు వాళ్ళకి ఆ పరమము దూరమైపోతూనే ఉంటుంది, ఎన్ని జన్మలు పడతాయో. అందుకు ఇక్కడ సంగేన హీనో భవితా మనుష్య. నీకు నిజంగా సంగముపై ఆసక్తి లేకపోతే ఒక అద్భుతమైన ధామం ఉన్నది, పరంధామము, జ్యోతిర్మయ స్థానము. ధామం ఎందుకన్నారంటే అక్కడ జ్యోతిర్లింగం ఉంది. అక్కడికి రా. అది శ్రీశైల శృంగం. దాన్ని చూస్తే చాలయ్యా అన్నాడు. అది శ్రీశైల శిఖరం దృష్ట్వా అన్నారు కదా, అందుకు ఆ పదం చక్కగా వేసుకున్నాడు. ఆ క్షేత్ర లక్షణం, ఆ దేవతా లక్షణం అంతా ఒక చిన్న శ్లోకంలో నిమజ్జనం అంటే దర్శన శక్తి ఉన్నవాడు రాయగలడండి. ఇది శ్రీశైల శృంగశ్చ విలోకనేన. అది రా. అక్కడ భ్రమరాలకాయా శాంత భ్రమంతద్భ్రమరాంబికాయా. 3 సార్లు వచ్చింది భ్రమశబ్దం. ఒకటి ఆ తల్లి శాంత భ్రమం అన్నారు. భ్రమలన్నీ శమించిపోయిన స్థితి. భ్రమలన్నీ ఉంటే ప్రపంచం, భ్రమలన్నీ శమించిపోయే ప్రపంచోపశమం శాంతం అని చెప్పినట్లుగా భ్రమలు దాటిపోయిన తర్వాత ఉండేటువంటి తల్లి. ఆవిడకి భ్రమంలో ఆశ్రయించిన వాళ్ళకి భ్రాంతి లేకుండా చేస్తుంది. భ్రాంతి జ్ఞానం రెండూ ఉన్నాయండి. భ్రాంతి అంటే కాని దాన్ని అవుననుకోవడం, అవును దాన్ని కాదనుకోవడం. ఆ భ్రాంతిని తొలగించే తల్లి. అందుకే శాంత భ్రమం భ్రమరాలకాయా. తుమ్మెదవలే నిగనిగలాడుతున్న నల్లని కురులు కల తల్లి ఆవిడే భ్రమరాంబిక. ఆ తల్లిని సేవించు. ఇదిగో ఇక్కడ పశ్చిమ సముద్ర తీరంలో ఒక గొప్ప తల్లి ఉంది, అక్కడికి రా అని తీసుకెళ్తున్నాడు. ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తున్నాడు? నిజానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అంత ఖర్చు. ఇప్పుడు ఖర్చు లేకుండా తీసుకెళ్తున్నాడు మనం. తీరే విపశ్చిద్వర. విపశ్చిద్వర అంటే పండిత శ్రేష్ఠ. విపశ్చిత్ అంటే పండితుడు. ఓ పండిత శ్రేష్ఠ రా. పశ్చిమాబ్ధేహే, పశ్చిమ సముద్ర తీరానికి రా. అక్కడ మహాబలుడు ఉన్నాడు సుమా. శివుడి పేరు మహాబలుడు. ఆయన పత్ని అక్కడుంది, ఆవిడ దగ్గరికి రా. ఆ క్షేత్రం ఏంటంటే గోకర్ణగాం లోకయ భద్రకర్ణీం. గోకర్ణ క్షేత్రానికి తీసుకెళ్తున్నాడు. అక్కడ పరమేశ్వరుడు ఆవు చెవి వంటి లింగ రూపంలో ఉంటాడు. అక్కడ మహాబలుడు ఆయన. అక్కడ తల్లి భద్రకర్ణి. ఇద్దరు కూడా చెవులు రిక్కించున్నారు, మీదే ఆలస్యం మొరపెట్టుకోవడం. భద్రకర్ణి అనే దేవత అక్కడ ఉన్నది. బుద్ధిం శివాం సర్వమనోరథానాం సిద్ధించ యజ్జస్తి మనోదిగంతుం. ఆ తల్లిని నువ్వు సేవించితే నీకు శ్రేయస్కరమైన బుద్ధి, సమస్త వాంఛా సిద్ధి కావాలనుకుంటే ఆ తల్లిని సేవించు. ఆ రెండు ఇవ్వగలిగినటువంటి తల్లి అని మనకి ఆ తల్లి యొక్క వైభవాన్ని భద్రకర్ణీదేవిని చెప్పారు. ఇంకో తల్లిని చెప్తున్నారు. ధామ్ని ప్రసిద్ధే కరవీర నామ్ని పుణ్యాభిధానాం కృత సన్నిధానాం దేవీం పరాం పశ్యతి యో విరక్త ముక్తేశ పాణిగ్రహణాయ శక్త. ఇక్కడ మాటిమాటికి విరక్త అని చెప్పడంలో ఏంటంటే సక్తులైన వారు, అంటే సంసారంపై ఆసక్తి కలవాళ్ళు కానీ వెళితే వాళ్ళకి లౌకిక ఫలాలు దొరకచ్చు. విరక్తుడు వెళితే ముక్తికి హేతువైన జ్ఞానం దొరుకుతుంది, దానికి హేతువైన చిత్తశుద్ధి వస్తుంది. అందుకే ఈ మాటలు ఇక్కడ వేస్తున్నాడు. ఈ క్షేత్రానికి నువ్వు వెళితే ముక్తి నీకు
అరచేతిలో ఉసిరికాయలా దొరికిపోతుంది, కరతలామలకం అయిపోతుంది, చేతికి అందిపోతుంది అయ్యా. అక్కడ పరాదేవి ఉన్నది. ఈ పరాదేవి ఎవరు వివరిస్తున్నారు? ఈ క్షేత్రం సామాన్యమైనది కాదండి. దాని పేరు కరవీరపురం. కరవీరపురం అంటే కొల్హాపూర్. అక్కడ ఉన్నటువంటి మనం ఏదైతే మహాలక్ష్మి అని చెప్తున్నామో ఆ తల్లి, ఆవిడ పుణ్యాభిధానాం కృత సన్నిధానం, పవిత్రమైన పేరు కలిగినటువంటి తల్లి. ఇవిడికి పుణ్య అనే పేరు కూడా ఉన్నది ఆ లక్ష్మీదేవికి. అంటే పవిత్రమైన స్వరూపము అని చెప్పడం ఇందులో ఉన్న భావం. నీకు జ్ఞానం కావాలి అంటే భగవంతుడి సమయాన్ని ఎందుకు అలా వ్యర్థం చేస్తావు అన్నాడు. ఇక్కడ ఎంత చక్కటి మాట. ఇది చూస్తే మనం ఎంత జాగ్రత్త పడాలో వివరిస్తున్నారు. జ్ఞానే దృఢాతే యది కాపి కాంక్ష, నీకు నిజంగా జ్ఞానం మీద దృఢమైన కోరిక ఉంటే నా నేహసం మిత్ర ముధా క్షిపేమం. ఇక్కడ మిత్ర అని మళ్ళీ తోటి వాళ్ళతో చెప్తున్నాడు. మిత్రుడా నేహసం అనగా ఇక్కడ కాలమును, సమయాన్ని అనవసరంగా అలాగా వృధా చేసుకోకు. రా, ఈ తల్లిని సేవించు. సేవస్వదేవీం, ఈ తల్లిని సేవించు. ఈ తల్లిట ఆత్మస్వరూపానికి భిన్నం కాదుట అన్నారు ఇక్కడ. అంటే స్వాత్మైవ దేవతా ప్రోక్త అన్నట్టు ప్రతి వారిలో ఆత్మస్వరూపంగా ఉన్న తల్లి ఇక్కడ ఉన్నది. నైవ స్వరూపాదితరాకిలేయం. ఆ తల్లి ఎవరు అంటే సేవస్వదేవీం తులజాపురస్థాం. తులజాదేవి, మహారాష్ట్రలో ఉన్నటువంటి తులజాదేవి. ఈ తల్లే మహానుభావుడు ఛత్రపతి శివాజీని అనుగ్రహించినటువంటి తల్లి తులజాదేవి, మహారాష్ట్రలో ఉన్నటువంటి తల్లి. ఆవిడ గురించి చెప్పారు. మళ్ళీ మనల్ని ఇంకో చోటు తీసుకుపోతున్నారు, ఉత్కళ రాష్ట్రంలోకి. ఇక్కడ అమ్మవారు గొల్లపడుచు వేషం వేసుకుని శివుణ్ణి మురిపించిందిట. దాని స్థల పురాణం చక్కగా చెప్తున్నారు. గోపాలని వేషభృతం భజస్వ. గోపాలని వేషం వేసుకుని శివుణ్ణి ఆనందింపజేసిన లీలాసఖి. ఆవిడకేం పోయింది? బోయి వనిత అవుతుంది, గొల్ల వనిత అవుతుంది. ఆయన కోసం ఏ రూపమైన ధరిస్తుంది. గోపాలిని వేషభృతం భజస్వ లీలాసఖిం. పరమేశ్వరుడు లీలాసఖిట. ఎంత బాగుందో మాట. ఆవిడెవరు అంటే తాం భువనేశ్వరస్య లీలాసఖీం. భువనేశ్వరుని లీలాసఖి అంటే భువనేశ్వరిని ఇప్పుడు ఏదైతే ఉత్కళ రాష్ట్రం యొక్క రాజధాని నగరం ఉంటున్నామో అక్కడ భువనేశ్వరాలయం ఉంది. ఇది స్వయంభూ క్షేత్రం. అక్కడున్న తల్లి పేరు భువనేశ్వరి. ఆవిడ పరమేశ్వరుని వద్దకు ఒక్కసారి గోపాలిని వేషం వేసుకు వెళ్ళిందని అక్కడ స్థల పురాణ గాథ. దాన్ని బట్టి వివరిస్తున్నారు. ఇదిగో ఈ తల్లిని సేవిస్తే నీ హృదయంలో ఉన్న ఇష్టం నీ చేతిలోకి వస్తుంది అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. హృదయంలో ఇష్టం ఉంది, అది చేతిలోకి వచ్చేస్తుంది. అంటే సాధ్యమవుతుంది, నువ్వు అనుకుంటున్నది నెరవేరుతుందని చెప్పడానికి ఎంత అద్భుతంగా అన్నాడు. ఇష్టం హృదిస్థం తవ హస్తగం స్యాత్. అంతేకాదు కష్టంచ సంసార భవన్న భూయ. నీకు అభీష్ట సిద్ధి వస్తుంది, మళ్ళీ కష్ట సంసార సాగరంలో పడవు. ఆ భువనేశ్వరీదేవి యొక్క దర్శనాన్ని చెప్పారు. మళ్ళీ ఉత్కళ రాష్ట్రంలోనే మరొక తల్లి ఉందండి. ఆ తల్లి దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆరాధ్యతే. మీరు గమనించండి క్రమం ఎంత చక్కగా తీసుకొస్తున్నారో. మహారాష్ట్రలో ఇద్దరు తల్లులు అయిపోయారు, కొల్హాపూరి, తులజాదేవి. ఇప్పుడు ఒరిస్సాలో ఒక తల్లి అయింది, రెండో తల్లి దగ్గరికి వెళ్తున్నాం. వైతరణి నదిని ఒరిస్సాలో ఉంది ఇప్పటికీ కూడా. ఆ వైతరణి నది ఆరాధ్యతై వైతరణి తటస్థ. వైతరణి అంటే ఎముడి దగ్గర ఉన్న వైతరణి భయపడిపోవద్దు, మనల్ని చక్కగా తరింపజేసేదని అర్థంతో అది వాడారంటే. ఆరాధ్యతే వైతరణి తటస్థ ఏనేయమంబ విరజో విధాన. విరజ ఓఢ్యాని విరజాంబిక, గిరిజాంబిక అని కొందరు అంటారు. గిరిజ విరజ ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఆ తల్లి ఓఢ్యాని గిరిజాంబిక లేదా విరజాంబిక. ఇవిడ వైతరణి నదీ తీరంలో ఉన్నటువంటిది. విరజోభిధాన ఆరాధితం తేన సమస్తమన్యత్ సారోధరాయామయ మార్యగీత. ఈ తల్లి సేవించడం అనేది ఈ భూమిలో అన్ని సత్కర్మల యొక్క సారము ఆ తల్లిని సేవించడమే అన్నారు. అలాంటి గొప్ప క్షేత్రం ఈ రెండు ఒరిస్సాలో అయ్యే. ఇంకో అద్భుతమైన మరొక క్షేత్రంలోకి మనకి తీసుకువెళుతున్నారు. వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళాలి, పశ్చిమ బెంగాల్. సంగీయమానం స్థలమార్య బృందై బృందారకాణం సరితస్తటేస్తి యక్ కాళికాం పశ్యతి కాలకేశీం తత్రాస్య కాలాదపి నైవ భీతి. ఇక్కడ బెంగాల్లోనే ఈయన చివరి ఘడియలు గడిచేయండి. ఖర్గపూర్, దీని పేరు అసలు ఖడ్గపురము. శాస్త్రంలో దీని పేరు ఖడ్గపురం. ఇది కూడా అమ్మవారికి సంబంధించిన పేర్లు. అమ్మవారికి సంబంధించిన పేర్లు భారతదేశంలో బోలుడు ఉన్నాయి, రాష్ట్రములకు ఉన్నాయి, మనం పట్టుకోవట్లేదు. చండీఘర్, త్రిపుర, అరుణాచలం, అరుణాచల్ ప్రదేశ్. అది ఈ పేర్లన్నీ మీరు చూస్తుంటే అమ్మవారి పేర్లు ఇవన్నీ కూడా. అందుకే భారతదేశం జగదంబామయం. అది తెలుసుకోవాలి మళ్ళీ అందుకే మనం వందే మాత్రం ఎందుకుంటున్నామంటే ఇందులో అణువణువు అమ్మ రూపమే. అందుకు ఇక్కడ మహనీయులు కీర్తించే క్షేత్రం ఇది వంగదేశము. ఇక్కడ గంగానదీ తీరం ఉన్నది. ఇక్కడ నీలకేశాలతో ఉన్నటువంటి తల్లి ఉంది. ఆ తల్లిని సేవించుకోండి. ఆవిడ కాళికాం పశ్యతి కాలకేశీం. బెంగాల్లో కాళీ ఆరాధన విశేషంగా ఉన్నది. కాళీ అనగానే మళ్ళీ భయపడవద్దు, అది ప్రథమ విద్య, ప్రధాన విద్య, ఆధ్యా విద్య, దశమహావిద్యలో మొదటిది. ఆ తల్లి ఉపాసన ఎంతో పుణ్యం ఉంటే కానీ లభించదు మనకి.
ఆద్యా విద్య అనే స్వరూపం. అమ్మవారికి ఎన్ని రకాల కాళీ రూపాలు ఉన్నాయి అన్నీ అక్కడ ఉన్నాయండి. భద్రకాళి, శ్యామాకాళి, మహాకాళి, కాళి ఇత్యాది రూపంలో చాలా ఉన్నాయి. దక్షిణ కాళి, మంత్రశాస్త్రంలో కూడా దక్షిణ కాళి అంటే సౌత్ వైపు ఉన్న కాళిని కాదు, దక్షిణ అంటే సమర్థురాలు, సర్వసమర్థురాలైన కాళిని దక్షిణ కాళి అంటారు. ఈ దక్షిణ కాళి ఉపాసకులే రామకృష్ణ పరమహంస. పైగా దక్షిణామూర్తి దక్షిణ కాళి బ్రహ్మ విద్యాస్వరూపిణివిడ. అది తెలియాలంటే కాళీతత్వం చాలా అధ్యయనం చేయాలి. కాళి అంటే సామాన్యం కాదు. ఆ తత్వం అంత తేలిగ్గా అంతుపడుతుందా? అంతు తెలియని అనంతాకాశంలో కన్ను పొడుచుకున్న కానరాని చీకటి అర్థమవుతుందా? అక్కడున్న మహాశక్తి ఏదో ఆ తల్లిని మనం ఇక్కడ సేవించుకుంటున్నాం. అదే మహాకాళిగా చెప్పబడుతున్నది. అదేవిధంగా సిద్ధ సమూహం సేవించే ఒక చోటు ఉన్నది, సిద్ధక్షేత్రం. ఈశాన్య రాష్ట్రములు సిద్ధభూములు తెలుసుకోండి. అలాంటి మహా ఈశాన్య రాష్ట్రములు, కాశ్మీర్ లాంటి దేశాలు భారతదేశంలో అంతర్భాగం అనే భావం భారతీయులకి రాను రాను పోవడం చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే మీకు తెలుసో లేదో, చిన్నినా పట్టుకు శ్రీరామ రక్ష అని ఎక్కడో వరదలు వస్తుంటే ఇక్కడ మనం క్యూరియాసిటీగా చూస్తాం, ఒక రూపాయి కూడా ఇవ్వం. మనకెంత ఎక్కడైనా ప్రమాదాలు జరుగుతుంటే ఒక కుతూహలమైన హారర్ ఫిల్మ్ చూసినట్టు చూస్తామే కానీ మన మనసులు స్పందించవు. నా దేశానికి ఎందుకు ఇలా అయ్యింది అనే బాధ కలగదు. కలగాలి, నా దేశం బాగుండాలని తపన రావాలి. నా కాశ్మీరానికి తలనొప్పి ఉండకూడదు. నా ఈశాన్య రాష్ట్రాల్లో మత మార్పిడి పేరుతో వచ్చి భారతదేశపు ఉనికినే దెబ్బతీస్తున్న దుర్మార్గం అక్కడ చెలరేగుతోంది. తెలుసా మీకు? ఈశాన్య రాష్ట్రాలు ఎంత అల్లకల్లోలంగా ఉన్నాయి. ఈశాన్య స్థానం. అలాంటి చోట్లు మళ్ళీ మనకి పూర్వవైభవం రావాలి అంటే అది నాది అనే భావం భారతీయులందరికీ కలగాలి. అది కలగాలి అంటే నేను కొలుచుకుని ఈ అమ్మే అక్కడున్నదనే భావం కలగాలి. కానీ హిందుత్వ భావం వర్ధిల్లితే భారతదేశం కాపాడబడుతుంది. అది భారతీయత. ఆ ఈశాన్య రాష్ట్రములు యందు తల్లి, వాటికి సిద్ధభూములు అంటారు. దీనికి ప్రమాణం ఏమిటంటే భాగవతంలో కపిలాచార్యులు వారు దేవహూతికి బోధ చేసిన తర్వాత ఉదీచి వైపు వెళ్ళిపోయాడు, అటు నుంచి ఈశాన్యం వైపు వెళ్ళాడు అన్నారు. ఇప్పుడు అక్కడ ఎంత అల్లకల్లోల భూములు మనకు భౌతికంగా కనబడినా మనకు కనబడిన సిద్ధులు అటువైపు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పర్వత శ్రేణి చాలా నల్లని కాంతులతో ఉంటుంది కనుక నీలాచలం సిద్ధ సమూహ సేవ్యం. పురీక్షేత్రానికి కూడా నీలాచలం అని పేరున్నది. అయితే ఇక్కడ చెప్పేది మాత్రం నీలాచలం అంటే దానికి ఉన్న పేరే. అది లీలానికేతం ప్రవదంతి యశ్యాహ, అమ్మవారి యొక్క లీలానివేశం అది. అక్కడ భద్రస్వరూపిణైన తల్లి గుహ్యముద్రతో ఉన్నది. భద్రాపరా కాచన గుహ్యముద్ర కామేశ్వరీ సా భువనస్య మూలం. ఇది చాలా అద్భుతమైన క్షేత్రం అండి. ఆవిడ కామేశ్వరి, కామాక్ష అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఈశాన్య రాష్ట్రంలో అస్సాంలో గౌహతి ప్రాంతంలో ఉన్నటువంటిది. దాని పేరు కామరూప డిస్టిక్, దాని పేరే చూడండి. కామేశ్వరించ కామాక్షాం కామరూప నివాసినీం తప్త కాంచన సంకాశాం తాం నమామి సురేశ్వరీం అని తల్లికి సంబంధించిన మంత్రం. ఇక్కడ అమ్మ గుహ్యముద్రతో ఉంటుంది. ఇది మనకి యోని ముద్ర త్రిఖండేశి త్రిగుణాంబా త్రికోణగా అనగా ఇక్కడ యోని శబ్దానికి అర్థం సర్వకారణము అని అర్థం. తల్లి జగజ్జనని, సర్వ జగత్తుకి కారణమైనటువంటి స్వరూపం. అందుకే ఇక్కడున్న శక్తి సామాన్యమైనది కాదు. ఏ బిందుస్థానం మనం ప్రధానంగా అనుకుంటున్నామో తల్లి అక్కడున్నది. అది దాని యొక్క ప్రధాన క్షేత్రం. ఇక్కడ దశమహావిద్యలు సంపూర్ణ రూపంతో ఉంటారు. అది క్షేత్రం యొక్క ప్రత్యేకత. అందుకే ఈ క్షేత్రానికి వెళ్ళి సాధన చేయడం అనేది సామాన్య విషయం కాదు. ఎన్నో భాగ్యాలు ఉంటే కానీ దొరకదది. అయితే క్షేత్రానికి వెళ్ళినా మనం దృష్టిని విభ్రమం కలిగించే వామాచారాలు కనబడతాయి. అయితే వాళ్ళ పద్ధతి వాళ్ళది అనుకోవాలి, మన పద్ధతిలో మనం సాధన చేసుకోవాల్సింది. దాని గురించి చర్చ చేయడానికి మనకు లేదు. ఇప్పటికీ అక్కడ చాలా మహిమలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం గుహ్యముద్ర కామేశ్వరి సా భువనస్య మూలం, అది ఇక్కడ వివరించారు. నీకు మంగళములు కలిగించే మరొక చోటు చూపిస్తాను రా. నీకు మంగళములన్నిటికీ కూడాను అధికారం కలుగుతూ పైగా సదాచారములతో పొందవలసిన ఏ స్వరూపమున్నదో అది పొందేలా చేస్తుంది ఈ తల్లి. తల్లిని చూస్తే అయ్యో సదాచారాలు లేవే, సదాచారం వల్ల పొందవలసిన ఉత్తమగతులు నాకు వస్తాయా, నీకు వేదన ఉంటే ఈ తల్లిని సేవించు, నీకు సదాచారులు పొంది ఉన్నత స్థితి లభిస్తున్నది. ఆ చోటు చెప్తున్నారు. మాంగళ్య గౌరీ పదదర్శనస్య కర్తాతు భూత్వా సుకృతస్య భర్త ఆచారపూతై అధిగమ్యమగ్ర్యం స్థానం ప్రపజ్యేత యతో నపాతః. ఏ చోటుకు వెళితే మళ్ళీ వెనక్కి కింద పడవో ఆ చోటుకు వెళతో ఆవిడ పేరు మంగళగౌరి. ఇది గయాయాం సర్వమంగళ, గయలో ఉంటుంది. మీరు వెళ్ళి చూస్తే పోల్చుకోండి, గూళ్ళో ఉంటుందండి. మీరు ఊహించగలుగుతారు, పెద్ద మందిరం ఉంటుంది. గూడే ఇంతేనా అనుకోవచ్చు. అసలు అమ్మధామం ఎంత ఉందో మనకు తెలియదు. కనుక ప్రాచీన క్షేత్రం ఏది చూసినా అక్కడ శుభ్రత లేదనో ఇంకేదో లేదనో అనద్దు. అయితే శుభ్రత ఉండాలి.
శుభ్రత ఉండడం లేకపోవడమే మనం చేస్తున్నటువంటి దోషాలే తప్ప అక్కడ శక్తి మాత్రం నీ కంటితో చూడలేని మహాశక్తి ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళినప్పుడు నిరుత్సాహపడకుండా నమస్కారం చేసుకోవాల్సింది. ఇంకా తీసుకెళ్లాల్సిన చోటుకు తీసుకెళ్తున్నాడు అమ్మకి ఇష్టమైన మరొక చోటుకి. ఇదిగో కైలాసానికి ఏమాత్రం తీసిపోని చోటు ఉంది అక్కడ. శుభ్రగిరే అనూనం. శుభ్రగిరి అంటే తెల్లని కొండ. ఏదది? కైలాసం. దానికి అనూనం ఏమాత్రం తీసిపోదండి మా కైలాసానికి తీసిపోని మా క్షేత్రం ఒకటి ఉంది, రండి అక్కడికి. అది క్షేత్రం పవిత్రం భువనత్రయేపి. 3 లోకాల్లో ఎంత గొప్ప క్షేత్రం వరకు లేదండి అన్నాడు. ఏమిటా క్షేత్రం అంటే వారాణసి శుభ్రగిరేరనూనం. కైలాసానికి ఏమాత్రం తీసిపోయినటువంటి క్షేత్రం అది. అక్కడ మా అమ్మ ఉంది. ఎలా ఉందో తెలుసా? చేతిలో అన్నపాత్ర పట్టు కూర్చుందండి మా అమ్మ. మీదే ఆలస్యం, ఏ కావాలంటే అది వడ్డిస్తుంది. కడుపు నింపే అన్నం కాదు, బ్రతుకుని పండించే అన్నం వడ్డిస్తుంది. అతను అక్కడి సిద్ధంగా ఉంది. అర్థే ప్రజానాం. ఏ ప్రయోజనం కావాలంటే దాన్ని వడ్డించడానికి సిద్ధంగా విధృతాన్న పాత్ర పట్టు కూర్చుంది గౌరీ స్వయం. అంతేకాదు ఇంత కళ్ళేసుకు చూస్తోంది ఆ తల్లి మీకు వడ్డించడానికి. అందుకే స్వయం యత్ర విశాల నేత్ర. ఎంత అందమైన మాట వేశారండి. అర్థే ప్రజానాం విధృతాన్న పాత్ర గౌరీ స్వయం యత్ర విశాల నేత్ర. అలా ఉన్నటువంటి విశాలాక్షి అన్నపూర్ణమ్మ అది వివరించారు. మరొక అద్భుతమైన మాట చూపిస్తున్నాం. ఈ తల్లి బృందారకారాధిత పాదపద్మాం. దేవతల చేత ఆరాధింపబడిన పాదములతో ఉన్నటువంటిది. వేల కొలది చంద్రుడితో సమానమైన పతనం కలిగినటువంటిది. ఈ తల్లి గురించి నువ్వు ఒక్కసారి ఆలోచన చేస్తే మరి సంసార భయం గురించి ఆలోచించక్కర్లేదన్నాడు ఇక్కడ. అలాంటి తల్లి ఉన్నది ఈవిడ. ఆలోక్య వింధ్యాచల వాసిని అన్నారు. వింధ్యాచల వాసిని. ఈవిడ పేరు నందాదేవి. ఇది వింధ్యవాసిని దేవి అని మన కాశీక్షేత్రంకి వెళ్ళిన వాళ్ళు వెళుతూ ఉంటారు. ఆ వింధ్యవాసిని గురించి ఇక్కడ ప్రస్తావన చేశారు. ఇక ఇప్పటి వరకు చెప్పి మరొక తల్లిని చెప్తున్నారు. ఇక్కడికి రా. ఇది కూడా ముక్తినిచ్చేటువంటి తల్లి ఇక్కడ ఉన్నది. నువ్వు ముక్తికాంతని అందుకుందాము అనుకుంటే ఈ క్షేత్రాన్ని ముందు అందుకో. ఈ తల్లి చూపు పడితే ముక్తికాంత నీకు లభిస్తుంది. అంతేకాదు ఆ ముక్తికాంత నీకు వచ్చేటట్టు ఈవిడ చూసుకుంటుంది. దూతీం వృణోతు ప్రమథేశ్వరస్య కాంతాం అవంతీపురనాయికాం తాం. అవంతీపురంలో ఉన్నటువంటి తల్లి ఈవిడ అన్నారు ఇక్కడ. అవంతి అనగా ఉజ్జయిని. ఉజ్జయినిలో ఉన్నవాడు మహాకాళేశ్వరుడు. ఆయన యొక్క శక్తి పరమేశ్వరి మహాకాళి. ఆ తల్లి ఉన్నది ఇక్కడ. ఆ తల్లిని హరసిద్ధాంబ అనే పేరుతో ఇప్పుడు ప్రసిద్ధి. అక్కడ 2 రకాలు, గడికాళి అని హరసిద్ధాంబ అని 2 ఉంటాయి. ఆ గడికాళి కాళిదాసు మహాకవికి అక్కడ తల్లి శ్యామలాంబ కనిపించి సిద్ధినిచ్చిన చోటు గడికాళి. హరసిద్ధి విక్రమాదిత్యుడికి అమ్మ అనుగ్రహించినటువంటి చోటు. ఈ 2 చోట్లు కూడా అమ్మ ఒకే తల్లి మహాకాళీదేవి. హరసిద్ధి అని చెప్పబడుతున్నది. ఆ తల్లిని సేవించండి, ఆవిడ ముక్తినిస్తున్నది. ఇంతవరకు చెప్పి అసలు చోటుకు తీసుకెళ్తున్నాడు. ఇది చేరితే అల్టిమేట్. ఇక్కడికి వస్తే నేను ఈయన అక్కడ గణపతి సుబ్రహ్మణ్య రూపాలతో ఆడుకున్నాం. ఇప్పుడేదో పని కోసం దిగొచ్చాం, అక్కడ ఆడుకుంటూ ఉంటాం. లేదా అక్కడ గణపతి సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటూ ఉంటారు. ఆ చోట్లో వాళ్ళ ఆటలు చూస్తూ మురిసిపోతూ ఉంటారు అమ్మా నాన్న. అలాంటి చోటు ఉన్నదయ్యా. యత్రాచల ఛిద్రకృతా సహాహం భ్రాత్రాముహు ఖేళితవాన్ వనేషు తం సిద్ధ దేవర్షిను తం స్మరామి. సిద్ధులు దేవర్షులు అందరూ సేవించేటువంటి మానస సరోవర తీరంలో ఉన్న కైలాసమావాసగిరింజనన్యా. మా అమ్మ యొక్క అసలైన మెట్టినిల్లు కైలాసవాసం. ఆ కైలాసంలో ఉన్నటువంటి తల్లి మొత్తానికి అనంతాకాశంలో ఖాళీగా ఉంటూ చంద్రుడిలో రసస్వరూపిణిగా ఉన్నటువంటి ఏ తల్లి ఉన్నదో ఈ లోకాన్నంతటిని వ్యాపించమైన తల్లి లీలగా ఈ క్షేత్రాలలో వివిధ రూపాలతో ఉన్నది అన్నారు. అంటే క్షేత్రాలు చూసేటప్పుడు జ్ఞానం కూడా సర్వవ్యాపకమైన తల్లియే లీలగా అంటే మనల్ని అనుగ్రహించడం కోసం ఈ క్షేత్రాల్లో ఉన్నది. క్షేత్రేషు కాశ్యాదిషు గుప్త శక్తి గౌరీ. ఇది క్షేత్రాల్లో ఈ విగ్రహం అందంగా ఉందా, చాలా అద్భుతంగా ఉంటుందని అక్కడ అమ్మవారు. అక్కడేమో చెక్కేసినట్టుంటుందని ముఖం. అక్కడ అమ్మవారు ఉందని చెప్పడం కోసం విగ్రహమే కానీ విగ్రహమే అమ్మవారు కాదు. ఇది ఎప్పుడైనా తెలుసుకోండి. అక్కడ అమ్మవారు ఉంది. యోగులైతే నేరుగా చూస్తారు. అగస్త్యుల వారు కొల్హాపురంలోకి వెళ్ళగానే మహాలక్ష్మి కనిపించింది అంతే, మనకు విగ్రహమే కనబడుతుంది. ఆ విగ్రహం మీద బొద్దింకో పాకినట్టు కనిపిస్తే బొద్దింకును కూడా కాపాడుకోవడం విగ్రహం ఏమిటి అనిపిస్తుంది. విగ్రహం అమ్మవారు కాదు, విగ్రహంలో అమ్మవారు. నీ కంటికి విగ్రహమే కానీ అందులో జ్యోతిస్వరూపానికి నువ్వు కనబడతావు. అది భావించు. అందుకే ఇలాంటి వింటూ ఉండాలి, శాస్త్రం వింటూ అక్కడ తల్లి తత్వం తెలుసుకుని క్షేత్రానికి వెళ్ళాలి, అక్కడ అనుభూతిని పొందాలి. అందుకే క్షేత్రానికి వెళ్ళిన యోగం. క్షేత్రానికి వెళితే అక్కడ ఏమీ చేయక్కలేదు, తిరగడం చాలండి. క్షేత్రాలు
వీలైనంత అక్కడ ఉన్న శక్తిని మనం పొందగలం. కొన్ని క్షేత్రాలకు వెళ్తే తిరగలిగిన తిరిగి పడుకో అన్నాడు. ఇక్కడ ఇదేదో బాగుంది అనుకోవద్దు. అక్కడ అంటే అది కూడా సిద్ధి అక్కడ ఇస్తున్నది అని. క్షేత్రవాసం అంత ప్రత్యేకమైనటువంటిది. ఈ విధంగా వివిధ క్షేత్రాల్లో గుప్తమైన శక్తిగా అమ్మ ఉంటుంది. ఆ గుప్తమైన శక్తిని తెలుసుకుంటే నీలో గుప్తమైన శక్తిని తెలుసుకోగలవు. మనలో కూడా పరమాత్మ ఉన్నాడు గుప్తంగా, అది వచ్చిన బాధ. వాడు అసలు గుప్తుడు, వాడిని తెలుసుకోగలవు. అందుకు క్షేత్రదర్శనం చూపించారు. అయితే ఇన్ని క్షేత్రాలు ప్రత్యేకంగా వర్ణించిన ఒక క్షేత్రాది దేవతను మళ్ళీ 25 శ్లోకాలు. ఇప్పుడు మనం 25 క్షేత్రాలు చెప్పుకున్నాం. ఒక్కసారి 25 నాకు ఇంక చూడండి, సులభంగా 25 క్షేత్రాలు దర్శనం హాయిగా జరిగిపోయింది. తీర్థప్రసాదాలు వచ్చేసాయి. మళ్ళీ వచ్చాం 25 క్షేత్రాలను ఒక్కొక్క శ్లోకంతో చెప్పి ఒక తల్లికి మాత్రం 25 శ్లోకాలు మళ్ళీ రచించాడు. ఎందుకంటే ఈ తల్లి పట్ల ఆయనకి ఎక్కువ కృతజ్ఞత. నేను ఎంతో తపస్సు చేశాను, ఎంతో సాధన చేశాను, శాస్త్రాదులు అధ్యయనం చేశాను, మహాపండితుడని కీర్తిని పొందాను, కానీ జీవన పరమార్థం మాత్రం నాకు ఈ తల్లి దగ్గరే లభించింది కనుక ఈ తల్లికి 25 ఇచ్చారు. అది అరుణాచలంలో ఉన్న అపీత కుచాంబ. ఆ తల్లి గురించి ఆయన 25 చెప్తే 2-3 కూడా చెప్పుకోకపోతే రమణులు ఒప్పుకోరు కనుక చెప్పుకున్నాం. వేద తురంగ విలోచన భాగ్యం వేద శిరో నిచయైరపి మృగ్యం శోక విదారి సుధాకిరణాశ్యం శోణగిరౌ సమలోకి రహస్యం. శోణగిరిలో రహస్యంగా ఉంది మా తల్లి. ఈవిడెవరంటే వేద తురంగ విలోచన భాగ్యం. వేదాల్ని గుర్రాలుగా చేసుకున్న వాడి కళ్ళకి భాగ్యం ఈవిడ. వేదాలను గుర్రాలుగా చేసుకున్నవాడు అంటే శివుడు అండి. త్రిపురాసుర సంహార సమయంలో వేదాలను గుర్రాలుగా చేసుకున్నాడు. వాడి కళ్ళు చేసుకున్న పుణ్యం ఈమె అంటున్నాడు. పరమేశ్వరుడు చేసుకున్న కళ్ళ పుణ్యం ఈవిడ. పైగా మీరు వేదవాక్యాలు పట్టుకుని అమ్మవారిని తెలుసుకుంటామంటే వాళ్ళకి అహంకారం వస్తుందని అమ్మవారు దొరకరు. అందుకే వేదాదుల ద్వారా కూడా తెలియబడది ఈ తల్లి. శోక విదారి సుధాకిరణాశ్యం. మన శోకాల్ని పోగొట్టే చంద్రవదనంతో శోణగిరిలో ఈ రహస్యం ఉన్నది. శోణగిరి అంటే ఎర్రని కొండ అనగా అరుణాచలం. అక్కడ ఉన్నది ఈ తల్లి. అక్కడ పర్వతం చూపించారు, విగ్రహం అండి. అమ్మవారి ఆలయం ఉంది, అపీత కుచాంబ ఆలయం. అలాగే శివుడు లింగ రూపంతో కూడా ఉంటాడు, పర్వత రూపంతో ఉంటాడు. ఇంకొక రూపం దక్షిణామూర్తి రూపం. అది మాత్రం కనబడదు. రమణులకే దర్శనం ఇవ్వలేదు, మర్రాకు చూపించాడు ఆయనకి దక్షిణామూర్తి. కానీ 3 రూపాలతో ఉంటాడు అరుణాచలంలో. ఆ 3వ రూపం అంత తేలిగ్గా దొరకదు. మిగిలిన 2 మనకు కనబడతాయి, పర్వత రూపం, లింగ రూపం. అమ్మవారి విగ్రహ రూపం. ఈ విగ్రహం శిల్పే చెక్కాడు. ఏ శిల్పం మనకు తెలియదు. ఆ శిల్పమునందు అమ్మ ఆవేశించి ఉన్నది. అందుకే శిల్పవిధ ప్రతిమాం ప్రవిశంతి స్వల్పవిధాం తరణాయ చకాస్తి. శిల్పవేత్త నిర్మించిన శిల్పంలో ఎందుకు ప్రవేశించిందంటే స్వల్పవేత్తలను అనుగ్రహించడం కోసం అన్నాడు. అంత మాట. స్వల్పవేత్తలు అంటే అంతటా పరమాత్మని చూడలేని వాళ్ళు స్వల్పవేత్తలు. ఇంకా చెప్పాలంటే అందరూను. అందుకే ప్రతిమ అల్పబుద్ధిరామని శాస్త్రం చెప్తుంది. అంటే అల్పబుద్ధికైనా ప్రతిమ. ఎవడైనా అల్పబుద్ధి అంటే ఒప్పుకుంటాడా? అల్పబుద్ధి అంటే ఏమనుకోవద్దు, ప్రారంభ దశలో ఉన్నవారు అని. అక్కడ అసలు ఆ ప్రారంభ దశలోనే చివరి వరకు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నమో నమః. కానీ ఆ దశలో ఉన్న వాళ్ళని అనుగ్రహించడం కోసం ఆవిడొచ్చింది. అంటే మన శిల్పంలో అమ్మవారిని చూడడం మన భ్రాంతి కాదు, ఆవిడొచ్చి కూర్చుంది నీ కోసం అక్కడ. అది ఇక్కడ చెప్పడం. స్వల్పవిధాం తరణాయ చకాస్తి. ఆవిడ అక్కడ ఉన్నదయ్యా. శోణధరాభృతి సంప్రతి లబ్ధ హస్తచిరాదియమేవ మమాంబ. నాకు అరుణాచలంలో ఈ తల్లి దొరికింది. ఈమె నాకు చిరకాల నుండి తల్లి, నా అసలు తల్లి ఈవిడ. అంటే తాను గణపతిని అంటే అమ్మ కొడుకునే స్పృహ ఈ క్షేత్రంలో లభించింది కనుక చిరకాలపు తల్లి ఈవిడ. అంతేకాదు భారతదేశంలో, విశాలమైన భారతదేశంలో అమ్మ క్షేత్రాలు ఎన్నున్నా మా అమ్మకి ఇష్టమైన చోటు ఇదే అన్నాడు. ఎందుకంటే ఈయనకి ఇష్టమైన చోటు కనుక అలా అనుకుంటాం, తప్పదు. ఇది తప్పేం కాదు. భారత భూవల యత్ర విశాలే స్వంతనగాని బహూని గృహాని. మా అమ్మకి ఎన్నో పవిత్రమైన ఇళ్ళు ఈ భారతదేశంలో ఉన్నాయి. కానీ అశ్చ విగీత సుధాకర బింబ శోణగిరౌ రమతేత్ర మదంబ. మా అమ్మ ఈ శోణగిరిలో ఆనందంగా తిరుగుతోంది అన్నారు. ఆ తిరుగుతున్న అమ్మకి నమస్కారం చేసుకుంటూ అస్తు నగేశ్వర నందిని లింగం తైజసమేత దిహాపి తవాంశ వీత గుణస్య వినా తవ యోగం దేవి శివస్య కుతఃఖలు తేజ. ఇక్కడ తైజసలింగం ఉన్నది. ఎవరు? తైజసలింగం, తేజోలింగం అంటే అగ్నిలింగము. అగ్నిలింగం అంటే ఆయన శివుడు అని మేము అనం. అందులో తైజస లింగములో తేజస్సునిది లింగం ఆయన అన్నాడు. చక్కగా మాట అన్నాడు. తేజస్సు అంటే ఆయన జ్యోతి అయితే వెలుగంతా నువ్వే జ్యోతి ఆయన అన్నట్టు అనమాట. ఇది తీసుకుంటాం. వెలుగంతా నువ్వే జ్యోతి ఆయన అంటే ఏమని తెలిసింది? జ్యోతికి వెలుగుకి ఏమైనా తేడా ఉందా? అది చెప్పడం. అంటే శివలింగాన్ని చూసినప్పుడు కూడా అక్కడ శివ ఉంది అని స్పృహ మనకు కలగాలి. అక్కడ తైజసలింగం అది. నువ్వు లేకపోతే ఆయనకు తేజస్సు ఎక్కడమ్మా అన్నాడు. అదొకటి. నువ్వు లేకపోతే ఆయన తేజస్సు ఎక్కడ? ఆయన ముఖం కళకళలాడాలంటే ఇవిడు ఉండాలి పక్కన.
అందుకు ఈ మాట అంటూ అమ్మా ఇక పర్వతం ఉన్నదే అంటే తైజసలింగం చెప్పాడు, విగ్రహం చెప్పాడు, అసలు ఇది పర్వతం. చిత్రం ఏంటంటే కొండంత దేవుడు కొండ రూపంలో ఉన్న క్షేత్రం అంటే అది ఇంకేం కావాలి అక్కడ? సాక్షాత్ పర్వతమే శివుడు.